ఇన్కమ్ అనేది ఆ ప్లాట్ఫామ్ ద్వారా వస్తుంది. ఇది ఓపెన్ సీక్రెట్. అంతే. ఇక్కడ మీరు గమనిస్తే ఓకే. ఇక్కడ మీరు గమనిస్తే ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది ఇక్కడ. ఓకే. ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది. ఉదాహరణకి నేను ఒక గ్రాడ్యుయేషనే. ఓకే. నాకు యూట్యూబ్ ఇన్కమ్ కావాలని నేను చూస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ కింద చెప్తున్నా మీకు. ఐ నీడ్ ఒక ఇన్కమ్. ఓకే. బట్ ఐ యామ్ ఏ మ్యారీడ్ 10 మంది పిల్లలు ఉన్నారని చెప్పట్లేదు. ఓన్లీ స్టూడెంట్. ఓకే. నాట్ మ్యారీడ్ టిల్. బట్ ఐ వాంట్ టు డూ సంథింగ్. ఏదో చేయాలి. ఏం చేయాలో తెలియదు. కానీ నౌ ఏ డేస్ యూట్యూబ్ అనేది సర్క్యులేట్ అవుతుంది. పేమెంట్ వస్తుంది. ప్రతి చోట యూట్యూబ్ అనేది చూస్తున్నాం కాబట్టి యూట్యూబ్ కావాలి. సరే యూట్యూబ్ క్రియేట్ చేయాలంటే జీమెయిల్ ఐడి ఉంటే సరిపోతుంది. దానికి ఇప్పుడు షాపు పెట్టాలి అనంటే షాపు అడ్వాన్స్ కట్టాలి, ఇంటీరియర్ చేయించాలి, వీలైతే ఏసీ పెట్టేయాలి, తర్వాత సరుకు కొనాలా, ఆ ఓపెనింగ్‌కి ఒక సెలబ్రిటీని పిలవాలా, కనీసం లోకల్ పొలిటీషియన్ అయినా పిలవాలా, బ్రోచర్లు ఏయించాలా, కనీసం 2, 3 లక్షలు, 4, 5 లక్షలు లేనిదే పని జరగదు. కానీ యూట్యూబ్‌లో జీమెయిల్ ఉంటే చాలు. మిగతాదేం అవసరం లేదు. యూట్యూబ్‌లో కంటెంట్ ఏంటి? అది మెయిన్. కంటెంట్ అంటే ఏంటి? కామెడీనా? మూవీ రివ్యూసా? ఓకే. కామెడీనా? మూవీ రివ్యూసా? ఓకే. ప్రదీప్, ప్రదీప్ హూ ఈజ్ ప్రదీప్. హలో! ప్రదీప్ వినిపిస్తుందా? యాహ్! ప్లీజ్ డూ ఫాలో. ఓకే. ఏమిటి? కంటెంట్ ఏంటనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ ఫ్రీలాన్సింగ్‌లోని కంటెంట్ ఏంటి? ఇక్కడ ఫ్రీలాన్సింగ్‌లోని కంటెంట్ ఏంటి? ఓకే. ప్రాజెక్ట్స్ అనేవి వస్తాయి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన కమర్షియల్ వే ఏంటంటే, ఇక్కడ యూట్యూబ్‌లోని స్టూడెంట్ ఏం చేస్తున్నాడు? వాట్ హి ఈస్ డూయింగ్? అనేది మెయిన్ ఇంపార్టెంట్. అంటే స్టూడెంట్‌కి వీడియోస్ కావాలి. ఓకే. ఈ వీడియోస్ ఏం కావాలి అనంటే, సరే కామెడీ చేస్తాడు. పాలిటీషియన్ అంటే ఎన్నికలొచ్చినప్పుడు ఏదో ఒక పార్టీకి సమ్ మోటివేటెడ్‌గా నేను ఫలానా పార్టీకి ప్రమోట్ చేస్తున్నానంటాడు. తర్వాత ఏదో చిట్కాలు తెలిస్తే ఆ చిట్కాలు చెప్తాడు. కరోనా అంటే ఏయేయో పెడతా ఉంటాడు. ఆ తర్వాత ఇప్పుడు అంటే వీడియోస్‌కేం కావాలి? ఇదివరకు కెమెరా అవసరం అయ్యేది. ఇప్పుడు అవసరం లేదు. ఒప్పో, సామ్‌సంగ్ పెద్ద పెద్ద మొబైల్స్ వచ్చిన తర్వాత అందులో వీడియోస్ కూడా మనకేమొచ్చిందంటే షూట్ చేయనీకి ఓకే. మనకి మొబైల్ చాలన్నట్టు. ఓకే. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్‌డ్ అయిపోయింది. దేనికి? ఏఐ వచ్చాక. ఈ ఏఐ వచ్చాక ఏం చేయొచ్చనంటే ఓకే. పీఆర్ఓఎంపీటీ ప్రాంప్ట్ అంటారు. ఈ ప్రాంప్ట్‌ని మనం గూగుల్‌లో ఏదన్నా మనకి సెర్చ్ చేయాలంటే గూగుల్‌లో కీవర్డ్ అంటారు. ఇదివరకు ఎస్‌ఈఓకి ఇప్పుడు కూడా గూగుల్ కీవర్డ్స్ అనేవాళ్ళు. ఇప్పుడు ప్రాంప్ట్ అంటున్నారు. ఈ ప్రాంప్ట్‌తో నీ దగ్గర గనక నీ నీ దగ్గర గనక స్టోరీ ఉంటే ఓకే. స్టోరీ ఉంటే బై యూజింగ్ దట్ ప్రాంప్ట్ యూ కెన్ జనరేట్ ఓకే. సమ్ షార్ట్ ఫిల్మ్. ఓకే. షార్ట్ ఫిల్మ్ అనేది క్రియేట్ చేయొచ్చు. టైము, డ్యూరేషను, వాయిస్ ఓవరు అన్నిటికి కూడా మనం ఏఐ తీసుకోవచ్చు. స్టోరీ అనేది మీ దగ్గర ఉండాలి. దీనికి కూడా అడ్వాన్స్‌డ్ వచ్చేసింది. ఏంటిది? చాట్ జీపీటీని అడిగితే చాలు. ఇంకా గ్రోక్ ఇయన్నీ చూసుకుంటే ఇంకా చాలా ఉన్నాయి. ప్రస్తుతానికి చాట్ జీపీటీని అడిగినా గాని అది స్టోరీ చెప్తుంది. నీ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? ఓకే. కుక్కతో పిల్లోడి సహవాసం. ఇంక ఇదే స్టోరీ అనుకోండి. టామ్ అండ్ జెర్రీ అంటారు ఇదివరకి. అది వరల్డ్ ఫేమస్. ఆ టైప్‌లో ఇప్పుడు బేబీ విత్ డాగ్ అనేది ఒక స్టోరీ. అంటే బుడ్డోడు స్కూల్‌కెళ్ళినప్పుడు కుక్క ఎలా కుక్కతో ఎలా కుక్క స్కూల్ నుంచి వచ్చిన ఇయన్నీ స్టోరీ అనేది మనం ఫ్రేమ్ చేసుకోవటానికి ప్రాంప్ట్ అనేది సీన్ బై సీన్ చాట్‌జీపీటీ ఇస్తుంది. చాట్‌జీపీటీ ఏమిస్తుంది? స్టోరీ అనంటే విచ్ మీన్స్ టెక్స్ట్ రూపంలో ఉంటుంది. నీడ్ టు కన్వర్ట్ ఇంటూ వీడియోస్. ఆ వీడియో కన్వర్ట్ చేసిన తర్వాత వి నీడ్ సమ్ ఓకే. వాయిస్. అంతేగా వీడియో ప్లస్ వాయిస్ కావాలి. స్టోరీ చాట్‌జీపీటీ ఇచ్చింది. టెక్స్ట్ టు వీడియోస్‌కి నేను మీకు ఇదివరకు చూయించాను. ఏంటిది? ఇదివరకి మీకు చూయించిన
యూఐ ప్లాట్ఫామ్ అంటే ఎలా ఉంటుందని ఒకటి చూపించాను. సో ఇక్కడ వచ్చేసి మీరు చూసినట్లయితే ఇక్కడ నేను అదే మీకు చెప్పింది. ఏం కావాలి? ఎన్ని వీడియోస్ కావాలి? ఎన్ని స్టోరీస్ కావాలి? సో ఈ దీంట్లో యాప్ డాట్ క్లింగ్ ఏఐ డాట్ కామ్ అని చాలా ఉన్నాయి. ఓకే. ఇదంతా ఒక మిలియనీర్ అంటే $1,000,000 బిజినెస్ అండి. 2-3 బిహెచ్ఏగా. ఓకే. ఇదేం చేస్తుంది? మీరు ఆ టెక్స్ట్ ఏదైతే చాట్‌జీపీటీ ఇస్తుందో అక్కడ ప్రాంప్ట్ క్రియేట్ చేసి యూ కెన్ క్రియేట్ వన్ వీడియో. ఆ వీడియోని కూడా మైక్రోసాఫ్ట్ క్లిప్ చాంప్ ఇది ఆన్‌లైన్‌లో కూడా వస్తది. నేను ఆ సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేసుకున్నాను. ఓకే. క్లిప్ చాంప్ అనేది వస్తది. ఈ క్లిప్ చాంప్‌లో ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఓకే. ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. లిజన్ కేర్‌ఫుల్లీ. సో ఇందులోకొచ్చేసి నేనేమంటున్నానంటే ఐ విల్ లాగిన్ విత్ మై మెయిల్ ఐడీ. ఇక్కడ వీడియో ఇన్ని సెకండ్స్ వీడియో తీసుకొని ఓకే. ఆ వీడియోని డౌన్‌లోడ్ చేసి క్లిప్ చాంప్‌లోకొచ్చి ఎడిట్ చేసుకొని ఓకే. మనకి వాయిస్ ఓవర్ కావాలి కాబట్టి సంథింగ్ వాయిస్ ఓవర్‌కి గూడాని సునో యాప్ అనేది తీసుకొని ఓకే. ఇక్కడ వాయిస్‌ని గూడా మీరు కన్వర్ట్ చేసేసి ఒక సాంగ్స్‌కైతే సునో, వాయిస్ ఓవర్‌కి కూడా కొన్ని యాప్స్ ఉన్నాయి. అవి ఎన్ని సెకండ్స్ కావాలి అనేది ఇక్కడ గూడా మీరు యూజ్ చేసి వాటిని ఇక్కడ తీసుకొచ్చి మీరేం చేయొచ్చంటే ఎడిట్ చేయొచ్చు. అర్థమైందా? చెప్పుకోవడానికి బావుంది. చేయనీకి కూడా బావుంటది. ఓకే. కానీ ఇక్కడ కొన్ని వీడియోసే ఈ 3 వీడియోసే మీరు చేయగలరు. ఇంకా అంతకుమించి ఫ్రీ వెర్షన్‌లో. అంటే ఇక్కడ ఫ్రీ వెర్షన్ అనేది ఉంది. పెయిడ్ వెర్షన్ అనేది ఉంది. అంటే పెయిడ్ వెర్షన్‌కి యూ హావ్ టు మేక్ ద పేమెంట్. ఫ్రీ వెర్షన్‌కి టెస్ట్ చేయటానికి ఇస్తాడు వాడు. కొంత ఫ్రీ వెర్షన్‌లో అన్ని ఫీచర్స్ ఇస్తాడు. పెయిడ్ వెర్షన్‌లో అయితే ఇంక మీరు ఒక సినిమానే తీయొచ్చు. షార్ట్ ఫిల్మ్ కాదు, చిన్న స్టోరీ కాదు. సినిమానే తీయొచ్చు. దాన్ని వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఇక్కడ కూడా మీకెన్ని ఇస్తాడంటే ఒక లిమిటేషన్ ఇస్తాడు. ఇక్కడ కూడా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఒక కంప్లీట్ మూవీకి కావాలంటే ఇక్కడ కూడా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఎవ్రీవేర్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత యూట్యూబ్‌లో ఒక మంచి స్టోరీస్‌తో యూట్యూబ్‌లో కనుక ఓకే. మీరు యూట్యూబ్‌లో కనుక ఇవి గనుక పెడితే అరౌండ్ 6-7 మంత్స్ లోపల మీకు 1,000 సబ్స్క్రైబర్స్ వస్తారు. అక్కడి నుంచి యూట్యూబ్‌లో మీకేం జర్నీ స్టార్ట్ అవుతుందంటే యూట్యూబ్ మనీ వస్తది. అంటే సినిమా హిట్ అయితే కోట్లొచ్చినట్టు యూట్యూబ్‌లో కోట్లయితే రావు. ఓకే. ఒక 50 పెన్నీస్ అంటే రూ. 1.25 పెన్నీస్ అంటే 25 పైసా. ఓకే. పావలా దగ్గర నుంచో, 10 పైసల దగ్గర నుంచో ఇన్‌కమ్ స్టార్ట్ అవుద్దక్కడ. వాటిని పైసలు అని మనం అంటాం ఇండియన్ కరెన్సీలోని. యూఎస్ కరెన్సీలో వాట్ దే విల్ సే ఈస్ పెన్నీస్ అంటారు. ఓకే. డిడ్ యూ అండర్‌స్టాండ్ అండి? సో దట్ వాట్ వి హావ్ టు డూ ఈస్ ఇక్కడ నుంచి మీరు బిజినెస్ చేసుకోవచ్చు. ఓకేనా? అంటే ఇక్కడ ఏమైతుందనంటే స్టోరీకి, వాయిస్ ఓవర్‌కి, వీడియోస్‌కి అన్నిటికి కూడాని యూ హావ్ టు మేక్ ద పేమెంట్. అంటే ఇక్కడ ఎంత బిజినెస్ జరుగుతుంది? ఒకవేళ మీ దాంట్లో సబ్స్క్రైబర్స్ ఎక్కువ మందొస్తే మీరు యూట్యూబ్‌లోని ఫేస్‌బుక్‌లోని చూసే ఉంటారు. కొన్ని లోకల్ బిజినెస్ వాళ్ళు మిమ్మల్ని పిలిచి మీకు ఎంతో 2000, 3000 ఇచ్చి వాళ్ళ షాప్‌ని ప్రమోట్ చేయమని, అడ్వర్టైజ్‌మెంట్లు గూడా చేయమని ఇస్తా ఉంటారు. ఇదొక స్లో ప్రాసెస్. ఈరోజు చేస్తే రేపు సక్సెస్ అవ్వదు. ఈ ఇయర్ చేస్తే నెక్స్ట్ ఇయర్ సక్సెస్ అయితది. కన్సిస్టెన్సీ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అంటే రెగ్యులర్‌గా చేస్తూ ఉండాలి. ఓకే. ఒక వీడియో చేసేసి అంత డబ్బులొచ్చాయో చూసుకోనీకి కుదరదు. చేస్తూ వెళ్ళిపోవాలి. లోకల్ యాడ్స్ కూడా చేస్తూ ఉండాలా. మీకు నచ్చిన కంటెంట్ పెట్టుకుంటూ వెళ్ళిపోతే ఓకే. మీకు ఇన్‌కమ్ అనేది వస్తుంది. యూట్యూబ్‌లోని క్రోర్స్ ఇన్‌కమ్. మీరు చూసే ఉంటారు 'హర్ష సాయి' గాని, ఓకే. స 'బన్నీ సన్నీ యాదవ్' సంథింగ్ ఉన్నారు గదా! తను గాని, తర్వాత అతని పేరేం పేరు? ఆహ్, 'పరేషాన్ బాయ్స్' అనే అతను గాని, యూట్యూబ్ ఛానెల్స్ చాలా ఉన్నాయి. దే విల్ ప్రమోట్ సమ్ కైండ్ ఆఫ్ ఓకే. వాటినేమంటారు? ఇప్పుడది ఇల్లీగల్ అయింది గదా! విచ్ మీన్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయొద్దు అని. అయి చేసినందుకు వాళ్ళు 70,00,000, 50,00,000, 5,00,000, లక్షల్లో ఇన్‌కమ్ తీసుకున్నారంట యూట్యూబ్ మనీ కాకుండా.
ఎందుకంటే అంత సబ్స్క్రైబర్ అంత వచ్చింది కాబట్టి ఆ లెవెల్కి వెళ్ళిపోవచ్చు. ఒక సెలబ్రిటీ కాదు, సెలబ్రిటీని దాటి వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ మీకు తెలిసినాయి రెగ్యులర్ లైఫ్లో, సొసైటీలో మీరు చూస్తూ ఉన్నారు. వాట్ ఈస్ ద ప్రాసెస్ అని అంటే కన్సిస్టెన్సీ, అది గుర్తుపెట్టుకోండి. యూ షుడ్ మేక్ ద పేమెంట్ టు టేక్ ఏ సబ్స్క్రిప్షన్. ఇక్కడ కూడా అంతేనండి ఫ్రీలాన్సింగ్ అనేది. ఇక్కడ ఇది కహాని ఏంటి, స్టోరీ ఏంటి, ఓకే, ఒక స్టోరీ క్రియేట్ చేసి మీ యూట్యూబ్ ఛానల్లో కంటెంట్ని యూజ్ చేసుకుని. బట్ ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటంటే ఇది కూడా ఫ్రీలాన్సింగ్. యూట్యూబ్ ఆల్సో ఫ్రీలాన్సింగ్. డి యూ అండర్స్టాండ్? ఒక 22 ఇయర్స్ ఉన్న స్టూడెంట్ 2 ఇయర్స్ కష్టపడి డిగ్రీ చేస్తూ, ఫస్ట్ 3 ఇయర్స్ బీకామ్ బీసీఏ స్టూడెంట్ అనుకుందాం, వాడు డిగ్రీలో జాయిన్ అవ్వగానే యూట్యూబ్ స్టార్ట్ చేసి డిగ్రీ ఫైనల్ ఇయర్కి కరోడ్పతి అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు మ్యారేజ్ కూడా చేసుకోవాలి. కన్సిస్టెన్సీగా 3 ఇయర్స్లో కోటేశ్వరులు ఎలా అవుతారు? మొన్న మనం అనుకున్న టాపిక్ అదే. 300 రూపీస్ మీకు ప్రాఫిట్ వచ్చే ప్రోడక్ట్, 300 ప్రోడక్ట్ని 30,000 మెంబర్స్ అమ్మితే 1 కరోడ్పతి అయిపోవచ్చు. మీరు 1 డేలో అమ్మచ్చు 40,000 మెంబర్స్కి. 1 ఇయర్లో అమ్మచ్చు, 6 మంత్స్లో అమ్మచ్చు, 5 ఇయర్స్లో కూడా అమ్మచ్చు. అంటే 1 ఇయర్లో 1 CR ఈజీగా సంపాదించవచ్చు ఇప్పుడున్న సిచ్యువేషన్. దేర్ ఈజ్ ఎ కన్సిస్టెన్సీ అనేది ఉండింది. అర్థమవుతుందా? జాగ్రత్త వినండి. ఇక్కడ కొన్ని లాజిక్స్ వస్తాయి, లైఫ్ సీక్రెట్స్ కూడా వస్తాయి. ఓకే, అలా అయిన వాళ్ళే ఇప్పుడు నేను చెప్పిన బయా సన్నీ యాదవ్ కానీ, పరేషన్ బాయ్స్ కానీ, లేదంటే హర్ష సాయి కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. ఓకేనా? టీవీ సెలబ్రిటీస్ కన్నా కానీ యూట్యూబర్స్ యూనియన్ కూడా వచ్చేసింది. అర్థమవుతుందా? అట్లా మనం చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్సో 1 ఇయర్లోనే మనం సెటిల్ అయిపోవచ్చు. అవునా? డిడ్ యూ అండర్స్టాండ్? అందులోని ఫ్రీలాన్సింగ్ అనేది ఒకటి. ఈ ఫ్రీలాన్సింగ్లో ప్రాజెక్ట్స్ వస్తాయి. ఏం ప్రాజెక్ట్స్ వస్తాయి అని అంటే డేటా ఎంట్రీ ప్రాజెక్ట్ వస్తాయి. ఓకే, తర్వాత టెలికాలింగ్ కాలింగ్ ప్రాజెక్ట్స్ వస్తాయి. ఇవన్నీ నేను మిమ్మల్ని చేయమని చెప్పట్లేదు, అక్కడ దొరికే ప్రాజెక్ట్స్ ఏంటని చెప్తున్నాను. తర్వాత మొబైల్ యాప్ అనేది డెవలప్ చేయడానికి, వెబ్ యాప్ అనేది డెవలప్ చేయడానికి, వెబ్సైట్స్, ఇలా మల్టిపుల్ కైండ్ ఆఫ్ టెక్నాలజీస్, ప్రాజెక్ట్స్ freelancing.comలో మనకు దొరుకుతాయండి, ప్రాజెక్ట్స్లోని. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్ అండి? డిడ్ యూ అండర్స్టాండ్? సో మోర్ ఓవర్ ఇక్కడ ఏమవుతుంది మనకి, ఓకే, మోర్ ఓవర్ ఇక్కడ ఏమవుతుంది, ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే వీ హ్యాడ్ సమ్ ప్రాజెక్ట్స్ అన్నట్టు. ఒక్క నిమిషం అండి, ఒక్క 2 మినిట్స్ ప్లీజ్. సో ఇక్కడ చూడండి ఏమవుతుంది మనకి. ఓకే, ఇక్కడ మల్టిపుల్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేది మనకి దొరకటం అనేది జరుగుతుంది. ఓకే, సో హియర్ యూ కుడ్ సీ ఈ ప్రాజెక్ట్స్లో మీరు ఎక్కడ ఉన్నారు. ఓకే, ఆ ప్రాజెక్ట్స్లో మీరు ఎక్కడ ఉన్నారంటే వెబ్ అప్లికేషన్ దగ్గర ఉన్నారు. ఓకేనా? ఇక్కడ మీరు కొంచెం తెలివిగా చేయాల్సి ఉంటుందండి. వెబ్ అప్లికేషన్లో ఉన్నారు. ఈ వెబ్ అప్లికేషన్ వాళ్ళతోని మొబైల్ యాప్ వాళ్ళు కూడా మొబైల్ అప్లికేషన్, ఓకే, మొబైల్ యాప్ కూడా డెవలప్మెంట్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ అప్లికేషన్ కూడా, వెబ్ అప్లికేషన్స్, మొబైల్ అప్లికేషన్స్. టెక్నాలజీ వచ్చి మనకి ఏ టెక్నాలజీ అంటే HTML, CSS, జావా స్క్రిప్ట్, Node.js, HTMLతో CSS వచ్చేస్తున్నాను, అక్కడ మెన్షన్ చేయలేదు. AngularJS, React.js, Angular, తర్వాత వర్డ్ ప్రెస్, PHP, .NET, డాట్ నెట్ అనేది, ఓకే, ఇలా ETC టెక్నాలజీస్ ఉంటాయి. మన మొబైల్ యాప్లో ఫ్లట్టర్ అనేది ఉంటుంది. ఓకే, ఫ్లట్టర్ అనేది ఉంటుంది. సో ఈ ఫ్లట్టరు తర్వాత రియాక్ట్ నేటివ్ అనేటిది, తర్వాత ఫైర్ బేస్ అనేటిది, తర్వాత IONIC పాపులర్ వన్, IONIC అనేది SWIFT ఓన్లీ iOS మ్యాక్ అప్లికేషన్ చేయడానికి యూస్ చేస్తే టెక్నాలజీ. అయితే ఇక్కడ ఏంటంటే ఇన్ని ప్రాజెక్ట్స్ దొరుకుతాయి.
అయితే అక్కడ ఉండేవాళ్ళు ఇద్దరు పర్సన్స్ ఉంటారు ఫ్రీలాన్సింగ్లోని. ఫ్రీలాన్సింగ్లోని ఇద్దరు పర్సన్స్ ఉంటారు. నెంబర్ వన్ వచ్చేసి ఓకే ఎఫ్ హైరర్ హెచ్ఐఆర్ఈఈఆర్ హైరర్ అంటాడు. హైరర్ అంటే హూ కెన్ ప్రొవైడ్ ద ప్రాజెక్ట్స్ అన్నట్టు. ఓకే, రెండోది వచ్చేసి FREELANCER ఫ్రీలాన్సర్ ఉంటాడు. ఫ్రీలాన్సర్ అంటే ఎవరు? హూ హీ ఈస్. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్ అండి? ఫ్రీలాన్సర్ అంటే ఎవరు అని అంటే వర్కర్. ఓకే, వర్కర్ అంటున్నారని అనుకోవద్దు, మనమే. అయితే ఇక్కడ హైరర్ అనేవాడు ఎవరు ఉంటారు అని అంటే చాలా మల్టిపుల్ వేస్లో వెళ్ళిపోతుంది. ఫ్రీలాన్సర్ అనేవాళ్ళు ఎలా అంటే మల్టిపుల్ వేస్లో వెళ్ళిపోతుంది. అంటే హైరర్ అనేవాళ్ళు ఏంటంటే నేనే ఉన్నాను. ఓకే, నేను వేరే ప్రాజెక్ట్ తీసుకొని నేను మళ్ళీ ఇంకోళ్ళని హైర్ చేసుకుంటాను. ఆ ప్రాజెక్ట్ తీసుకున్న ఆయన ఎవరు? మెయిన్ అతను. నేనెవరు? సబ్ అతను. నాకెవరు కావాలి? వర్కర్స్ కావాలి, విచ్ మీన్స్ ఫ్రీలాన్సర్స్ కావాలి. ఇతని దగ్గర నేను 1,00,000 తీసుకుంటా, మీకు ఒక్కొక్కరికి 10,000 ఇస్తాను. మీరు నలుగురు ఉన్నారు, ఐదుగురు ఉన్నారు, 50,000 వచ్చేస్తున్నాయి. 1 మంత్ 2 మంత్ 1 మంత్ ప్రాజెక్ట్ టైం పెట్టుకుంటా. తక్కువ టైం పెట్టుకోవాలి, నెల పెట్టుకోవద్దు. ఎందుకంటే ఒక 50,000 ఓకే ఒక నెలలో సంపాదించుకోవాలనుకోవాలి, కానీ సంవత్సరం మొత్తం అదే చేస్తా కూర్చోకూడదు. నెలకు ఒక 50,000 వచ్చే విధంగా మీరు ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ యూట్యూబ్లో కన్సిస్టెన్సీ ఎంత ఇంపార్టెంటో ఓకే ఇక్కడ కూడా అదే మెయిన్ ఇంపార్టెంట్. అర్థమైందా? చాలా స్పీడ్గా అక్యురేట్గా ఎంప్లాయీస్తోని ఏదైతే ప్రాజెక్ట్స్ తీసుకుంటారో ఓకే ఆ, అవన్నీ అవన్నీ కూడా వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ మీరు చాలా ప్రాంప్ట్గా ఉండాలి. టైం అని అంటే టైంని బాగా యూజ్ చేసుకోవాలి. రిలాక్స్డ్గా చేసుకుందాం అని అంటే అన్ఫిట్. మీరు పనికిరారు రిలాక్స్డ్గా చేసుకున్నాను, నేను పరిగెడతాను చేస్తాను అనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. టైమ్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. ఒక 3 ఇయర్స్లో ఒక స్టూడెంట్ గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసేసి క్రోర్పతి అయిపోవచ్చు. బికాస్ ఆఫ్ కన్సిస్టెన్సీ, టైము, షెడ్యూలింగ్ ది ప్రాజెక్ట్, షెడ్యూలింగ్ ది టైం టేబుల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే మెట్రోపాలిటన్ సిటీలో చూడండి, ఎవరిని చూసినా హడావుడిగా ఉంటారు. ఎందుకోసం అంటే టైమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. టైంని సఫిషియెంట్గా యూజ్ చేసుకుంటే యు ఆర్ ఏ విన్నర్. ఓకే, నాట్ రిక్వైర్డ్ టు జర్నీ ఫర్ ఇయర్స్ అన్నట్టు. 2-3 ఇయర్స్లో మీరు రీచ్ అయిపోవచ్చు మీ గోల్, విచ్ మీన్స్ 1 CR సంపాదించేస్తే చాలండి, లైఫ్లో సెటిల్ అయిపోయినట్టు. అర్థమైందా? ఇంకో 1 CR ఇంకో 3 ఇయర్స్ పెట్టుకొని ఇంకొంచెం మంచిగా మస్తుగా ప్లాన్ చేసుకొని ఒక నలుగురిని పెట్టుకొని మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ జర్నీలో ఏంటంటే స్మార్ట్ వర్క్ మెయిన్ ఇంపార్టెంట్. అవునా? నేను పర్సనల్గా ఫేస్ చేసింది అదే. స్మార్ట్ వర్క్ అంటే ఏంటి? నేను ప్రాజెక్ట్ తీసుకుంటాను, నేను హైర్ చేసుకుంటాను. ఇనీషియల్ స్టేజ్లో నేనేం చేశానంటే నాకెవరన్నా హైర్ చేసుకొని నాకెవరన్నా ప్రాజెక్ట్స్ ఇస్తే బాగుండు. 10 ప్రాజెక్ట్స్లో వచ్చిన ప్రాజెక్ట్స్కి 20,000 వచ్చిన ₹1,00,000 వచ్చేస్తాను. వచ్చాయి. ఓకే, 10 మందికి సమాధానం చెప్పుకోవాలి. సమాధానం చెప్పుకోవచ్చు, నో ఇష్యూ. 10 మంది ప్రాజెక్ట్స్ కూర్చొని చేయాలా, నేను ఒక్కడిని. అర్థమైందా? ఇక్కడ మనకి ప్రాక్టికల్గా చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటుంది. అన్ని ప్రాజెక్టులు ఒకటే ఉండదు. ఒకటి మొబైల్ యాప్ ఉంటుంది, ఒకటి ఒకటి నోట్ జేఎస్ అంటాడు, ఒకడు HTML అంటాడు, ఒకడు PHP అంటాడు. బుర్ర హీట్ ఎక్కిపోతాయి. ఓకేనా? వాళ్ళు డబ్బులు ఇస్తారు, ప్రాజెక్ట్స్ వస్తాయి, కానీ డిఫరెంట్ టెక్నాలజీస్, డిఫరెంట్ రిక్వైర్మెంట్, కానీ వర్క్ చేసేది వర్కర్ మాత్రం ఒక్కడే. వీడికి బుర్ర అల్లాడిపోద్ది, హీట్ ఎక్కిపోద్ది అన్నమాట. దెన్ ఐ థాట్ మై సెల్ఫ్ బెటర్ టు గో విత్ హై. నాకు ఒక టీం ఉంటే బాగుంటుంది. ఓకే, ఇన్ సచ్ సినారియోస్ అన్నీ కూడా ప్రాక్టికల్గా ఫేస్ చేసినప్పుడు వీ కుడ్ ఎంజాయ్ దట్ పెయిన్ అన్నట్టు. ఇక్కడ పెయిన్లో నుంచే వీ కెన్ గెట్ సమ్ ఓకే ఎక్స్పీరియన్స్, వీ కెన్ గెట్ సమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫర్ ఫర్దర్ యాక్చువల్లీ. సో యూజువల్గా ఈ ఫ్రీలాన్సింగ్లో మనలాంటి కోడర్స్, టెక్నీషియను, టెక్నికల్ అన్నా కానీ యూట్యూబర్స్ బ్రెయిన్ స్ట్రెస్ ఉండదండి, చాలా సింపుల్గా చేసుకుంటారు, అది చాలా ఎంజాయ్ చేస్తారు వర్క్ని. ఇప్పుడు సతీషే ఉన్నాడు. ఓకే, సతీష్కి ప్రాజెక్ట్స్ కావాలి, నెలకు 1,00,000 కావాలి. సతీష్ అనుకున్నట్టు 10 కాదు 20 వచ్చినాయి, నెలకు 20 ప్రాజెక్టులు వచ్చినాయి. ఒక్కొక్క ప్రాజెక్టు 10,000 వచ్చాయి అనుకుందాం.
కానీ ఒక్కడు చేయగలడా? అది ఆలోచించుకోండి ఫస్ట్. చేయొచ్చండి. చేయలేరు అని నేను అంటలేదు. ఇనీషియల్లీ ఒక 4, 5 ప్రాజెక్ట్ తీసుకొని జర్నీ స్టార్ట్ చేయండి. అదే ప్లాట్‌ఫామ్‌లో మీరు గూడా మీ కింద హెల్ప్ చేయనీకి ఒకళ్ళిద్దరిని అక్కడి నుంచే తీసుకోండి. అప్పుడు మీ సర్కిల్, వింగు, నాలెడ్జ్, వర్క్ పెరుగుతుంది. ఇప్పుడు నేను చేస్తుంది అదే. ఓకే. దట్స్ వై అవర్ కంపెనీ ఈజ్ ఏ స్టార్టప్ కంపెనీ అన్నట్టు. ఇప్పుడు మనం చేస్తున్నాం. ఆల్రెడీ ఒక టీమ్ బిల్డ్ అయింది. దే ఆర్ ఆల్సో డూయింగ్ ఫ్రీలాన్సింగ్ అండ్ గెట్టింగ్ ప్రాజెక్ట్స్ అన్నట్టు. దేర్ ఈజ్ ఎ టీమ్ వర్క్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా. మీ ప్రాజెక్ట్స్ ఇప్పుడు నాకు ఒక 10,00,000 కావాలి సార్ అన్నారు. వెరీ గుడ్. ఎలా చేయాలి సార్ అన్నారు. ఓకే. 10 ప్రాజెక్టులు తీసుకోండి. ప్రాజెక్ట్‌కి 20,000 చొప్పున తీసుకోండి. 2,00,000 వచ్చేసింది. ఈ నెల 4 నెలలు అలా ప్లాన్ చేసుకొని వచ్చేస్తది. కానీ మీరొక్కళ్ళే చేయగలరా? అది మెయిన్ ఇంపార్టెంట్. చేయగలనంటే బ్రహ్మాండం. ఇంకో 10 ప్రాజెక్టులు మీకే ఇవ్వచ్చు. ఇది ప్లాన్ చేసుకోండి. ఓకే. ఇంత వ్యాపారం ఇచ్చి, ఇంత కెరీర్ ఇచ్చేటప్పుడు యూట్యూబ్‌లో మీరు మూవీ చేయాలన్నా ఓకే. సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఫ్రీలాన్సింగ్‌లో ప్రాజెక్ట్ చేయాలన్నా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఒక ప్రోవర్బ్ ఉంది. ఓకే. ఒక ప్రోవర్బ్ ఉంది. అమెజాన్ వాడు ప్రొడక్ట్ తయారు చేయడు. కానీ వాడు కోటీశ్వరుడైపోయాడు. ఓకే. నెట్‌ఫ్లిక్స్ మూవీస్ తీయడు. కానీ వాడు కోటీశ్వరుడైపోయాడు. ఫేస్‌బుక్ వాడి ప్రొఫైలే లేదు. ఫేస్‌బుక్ ప్రొఫైలే లేదు. కానీ వాడు కోటీశ్వరుడైపోయాడు. వై? ఇక చెప్పుకుంటూ పోతే చాలా ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్‌లో వాడేం చేస్తాడు? వాడి పెయిన్ ఎంజాయ్ చేశాడు కాబట్టి ఓకే. ఒక వర్కర్‌గా అందుకే నేను మెన్షన్ చేసింది వర్కర్‌గా. వాడొక్కడే కూర్చొని వాడు ప్రొడక్ట్స్ షాప్ టు షాప్ తిరిగి ప్రొడక్ట్‌లన్నీ వాళ్ళతో మాట్లాడుకొని చేసుకోవచ్చు. 10 షాపుల్లో తిరిగి 10 ప్రొడక్ట్స్, 100 ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో పెట్టుకొని డిజిటల్ మార్కెటింగ్ చేసుకొని ఒక్కడే చేసుకోవచ్చు. ఓకే. గ్రోత్ ఉండదు. టెన్షన్ ఉంటది. పెయిన్ ఉంటది. కానీ అమెజాన్‌లో వాళ్ళలాగా అమ్మేవాడు, కొనేవాడు వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు. మన మార్జిన్ మనకు కావాలనుకుంటే హి విల్ గెట్ ఓకే. వితౌట్ పెయిన్ హి విల్ గెట్ అన్నట్టు పేమెంట్. ఫ్రీలాన్సర్ వాడిది కూడా అదే ప్రాజెక్ట్. అదే పని. అరౌండ్ 20 ఇయర్స్ నుంచి ఫ్రీలాన్సింగ్ ఉంది. ఇందులో వర్క్ కావాల్సినోళ్ళు, చేయవలసినోళ్ళు ఒకే కనెక్ట్ అయితూ ఉంటారు. అర్థమవుతుందా? కనెక్ట్ అయితూ ఉంటారు. ఇంటర్నేషనల్ క్లయింట్స్ గూడా కనెక్ట్ అయితూ ఉంటారు. సో, ఇక్కడ జాబ్ అనేది నథింగ్ అండి. జాబ్ అనేది ఓకే. ఒక నాట్ ఏ రిక్వైర్డ్ వన్ అన్నట్టు. ఈ ప్లాట్‌ఫామ్‌లో మీరు గనక సెటిల్ అయితే, ఒక్క ప్రాజెక్ట్ అయినా చేయగలిగితే, ఈ మార్కెట్‌లో మీరు ఎంటర్ అయితే జాబ్ అనేది అసలు మీరు లైక్ చేయరు. ఓకే. ఎందుకోసమంటే ప్రాజెక్ట్ హ్మ్. సర్వేషు, సతీషు ఓకే. మన ప్రసాద్ తీసుకొని మీరే ఒక టీమ్‌లా చేసుకుంటే జాబ్ అనేది అవసరం లేదు. మీ కిందే ఇంకా నలుగురిని పెట్టుకుంటే వాళ్ళకి జాబ్ ఇస్తారు గానీ మీకు జాబ్ అవసరం లేదు. కైండ్ ఆఫ్ ప్రొసీజర్ ఎక్కడుంది. అర్థమవుతుందా? అర్థమవుతుందా? లాట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎస్పెషల్లీ బీటెక్ స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ యూట్యూబ్ ఛానల్స్ అన్నమాట. ఆర్ యూజింగ్ దీస్ ఏఐస్ అన్నమాట. అర్థమవుతుందా? అయితే ఫ్రీలాన్సింగ్ లాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఆ పీడిఎఫ్ ఫైల్ నేను గ్రూప్‌లో పెడతాను. ఓకే. యూ కెన్ విజిట్ ఆల్ దోస్ థింగ్స్. ఒక్కొక్కళ్ళ ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుండే. ఓకే. అందుకే నేను చెప్పేదేంటంటే ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎనీ కాల్స్ ఫర్ జాబ్ ఇన్ నౌకరీ. నౌకరీ వాడు ఎందుకు పెడుతున్నాడు ఇది? ఎన్ఏయుకేఏఆర్ఐ లాజిక్ ఇక్కడే ఉంది. నౌకరీ వాడు ఎందుకు పెట్టాడు ఆ ప్లాట్‌ఫాము? లాక్స్ ఆఫ్ వెబ్‌సైట్. మొన్నొక గ్రానైట్ వెబ్‌సైట్ వచ్చింది. వాళ్ళు నన్ను పిలిచారు. లేదులే అని చెప్పేసేయండి. ఇంక అంత దూరం జర్నీ, ట్రాఫిక్ తలనొప్పి. కంటెంట్ ఏందో చెప్పండి అనంటే గ్రానైట్ అన్నాడు. ఎట్టి పరిస్థితిలో పర్సన్‌ని కలవాల్సిందే అన్నారు. సరే మన స్టైల్‌లో మనం వెళ్ళాం. వెళ్తే వాళ్ళు గ్రానైట్ ప్లస్ అపార్ట్మెంట్ కన్‌స్ట్రక్షన్ జరిగింది. ఫ్లాట్లు అమ్ముకుంటున్నారు. మనది గ్రానైట్ బిజినెస్ ఉందమ్మా 1 సీఆర్ పెట్టి పెట్టాము. అయ్యయ్యో! క్వైరీలు అయ్యి ఇయ్యి అని చెప్పారు. వాటికి సింపుల్‌గా ఒక వెబ్‌సైట్ చాలు. ఒక 10, 15 పేజీలు ఉంటే చాలన్నారు. అదొస్తే మీలో ఎవరో ఒకళ్ళకి ఇద్దాం అనుకున్నా. ఓకేనా? యాహ్! చేద్దాం సార్ అనేసి నేను 25,000 అడిగా. మా బడ్జెట్ ఓన్లీ 7,000 అన్నారు. ఓన్లీ 7,000 అన్నారు. నా భలే కోపమొచ్చింది. అదేంటి సార్ 7,000 ఏమొచ్చిద్ది అనంటే 5,000 కూడా చేసేవాళ్ళున్నారు. వేరే ఫ్రెండ్ ద్వారా రిఫరల్ వచ్చింది. అతను చెప్పాడని నీకు 7,000 అంటున్నాము.
అని కొంచెం విడ్డూరంగా మాట్లాడారు. నాకు బాగా కోపం వచ్చింది. నేను ఇదే డైలాగ్ వాడా. అమెజాను, ఫేస్‌బుక్కు, ట్విట్టరు, యూట్యూబు దే హ్యాడ్ నో ఓన్ ప్రొడక్ట్. ఓకే. వాళ్ళు వెబ్‌సైట్ చేయటానికి 7,000 ఖర్చు పెట్టి వెబ్‌సైట్ చేస్తే, వాళ్ళు ఇన్ని కోట్లు మీరు మహా అయితే 2,00,00,000 వ్యాపారం చేస్తారు, 3,00,00,000 వ్యాపారం చేస్తారు. వాళ్ళు వేల కోట్లలో, లక్షల కోట్లలో చేస్తున్నారు. డాలర్స్‌లోనే. ఓకే. డాలర్స్‌లో ₹1,00,00,000 అనంటే $10,000,000 అంటే ఇండియన్ కరెన్సీలో 100,00,00,000 దాకా వస్తది. మరి అంత చేస్తున్నావు నువ్వు చేసేదేముంది? 4, 5 కోట్ల వ్యాపారానికి నువ్వు వెబ్‌సైట్‌ని చాలా చీప్‌గా మాట్లాడుతున్నావు. నీకు టాలెంట్ ఉంటే నీ వెబ్‌సైట్ ద్వారా డిజిటల్ మార్కెటింగ్ ద్వారా నీ బిజినెస్‌ని ఇక్కడ రియల్ ఎస్టేట్ బ్రోకర్ల కోసం చూసుకోనవసరం అవసరం లేదు నువ్వు. నువ్వు ఒక్కడే అమ్ముకోవచ్చు. బ్రోకర్‌లకి సాలరీలు ఇచ్చుకొని నువ్వే అమ్ముకోవచ్చు. ఏంటి సార్ మీరు చేస్తుంది? 7,000కి ఎక్కడి నుంచి అనుకోండి అనేసి వచ్చేసాం. ఓకేనా? సో, అంటే అక్కడ ఏమైతుంది కంటెంట్ లేమ్యాన్‌కి అర్థం కాదది. ఇఫ్ యూ ఎంటర్ ఇంటూ దిస్ ఫీల్డ్ ఇట్ వుడ్ బి వెరీ ఈజీ అన్నట్టు. ఇందులో ఇంకా మల్టిపుల్ కైండ్ ఆఫ్ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయండి ఫ్రీలాన్సింగ్‌లోని. అన్నిటికన్నా ద బెస్ట్ ఏంటంటే ఫ్రీలాన్సర్ డాట్ కామ్. ఎందుకంటే వీడు కండిషన్స్ ఎక్కువ పెట్టడు. వాళ్ళు కండిషన్స్ తెగబెడతారు. అంటే ఈ ఫ్రీలాన్సర్ ఒప్పుకుంటేనే కదా! వర్కరు ఎంప్లాయర్ ఇద్దరు ఎంప్లాయర్ ఇద్దరు కనెక్ట్ అయ్యేది. సో, ఇతని దగ్గర కండిషన్స్ ఉండదు. అది నాకు బాగా నచ్చుద్ది. సో, సింపుల్‌గా మీరు మెయిల్ ఐడీతోని లాగిన్ అయిపోండి. ఓకే. సో, ఇక్కడొచ్చేసి యూ కుడ్ సీ లాగిన్ అయిపోతే ఇక్కడ మనకి ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. హియర్ వి హాడ్. ఈ ఇంటర్ఫేస్‌లోని వాట్ ఆర్ ద టెక్నాలజీస్? నేను ఈ మార్కెట్‌లోకి ఎంటర్ అయిన తర్వాత టెక్నిక్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఓకే. మార్కెటింగ్ టెక్నిక్స్ అనేది వచ్చుండాలి. డిడ్ యూ అండర్‌స్టాండ్? ఆహ్, డిడ్ యూ అండర్‌స్టాండ్? మార్కెటింగ్ టెక్నిక్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ ఎలా వస్తుందనంటే లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. వెనెవర్ యూ క్రియేటెడ్ యువర్ ప్రొఫైల్ ఇక్కడ ప్రొఫైల్ చూడడానికి ఓకే. ఈ విధంగా వస్తుంది. డిడ్ యూ అండర్‌స్టాండ్ అండి? ఈ ప్రొఫైల్‌లోని మీ యొక్క డిస్క్రిప్షన్ అనేది రావాలి. దిస్ ఈజ్ యువర్ కోడింగ్ మోహన్ అనేది నాది ప్రొఫైల్. ఓకే. ఈ ప్రొఫైల్‌లో మీకు రివ్యూస్ రావాలి. నేను రీసెంట్‌గానే స్టార్ట్ చేశాను. ఆల్రెడీ ఓల్డ్‌యి 4, 5 ఉన్నాయి. అయి రివీల్ చేయట్లేదు. ఇది స్టూడెంట్స్ చూయించడానికి చేశాను. రివ్యూస్ రావాలి. ఇక్కడ గనుక మీకు రివ్యూస్ ఎక్కువొస్తే ఆన్ యావరేజ్ మీరు ఇక్కడ నుంచి ఎంత సంపాదించారు? వాళ్ళు ఎవరెవరు ఎంత చార్జ్ చేశారు? గ్రాఫ్ వచ్చేస్తది. ఈ గ్రాఫ్ గనక వస్తే అలాగనే ఈ ప్లాట్‌ఫార్మ్‌లో గిట్‌హబోడిది కూడా అంతే. వీడు పేమెంట్ చేసుకునేకే. వీళ్ళందరికీ ఏంటంటే ఫ్రీలాన్సరోడికి, గిట్‌హబోడికి ఏంటంటే వీళ్ళకి టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినోళ్ళు. అర్థమైతుందా? టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినోళ్ళు. వీళ్ళకి టెక్నాలజీ అంటే ఇంట్రెస్ట్. సో, అనాలిసిస్ చేసి ఎక్కడా లేని ఒక న్యూ ప్రొడక్ట్ ఫేస్‌బుక్ అప్పట్లో ఎక్కడా లేని ప్రొడక్ట్ క్రియేట్ చేసాడు, హిట్ అయ్యాడు. వాట్సాప్ ఎక్కడా లేని ప్రొడక్ట్ క్రియేట్ చేసాడు, హిట్ అయ్యాడు. యూట్యూబ్ లేదు. యూట్యూబ్ తర్వాత వియోమో చాలా ప్లాట్‌ఫార్మ్స్ వచ్చాయి. అవి మనం వినటం లేదు. అది వినబడట్లేదు. సో, ఇట్లా గిట్‌హబ్ అని ఫ్రీలాన్సింగ్ అనేది కూడా వచ్చాయి. సో, ఇందులో మనం ఎంటర్ అయినప్పుడు వాట్ వి ఆర్ అనేది మనం చూయిస్తే మన సీవీలో ఈ లింక్స్ షేర్ చేయాలి. అది నేను చెప్తున్నా. ఇఫ్ యూ వాంట్ టు యూ మే సెర్చ్ ఫర్ జాబ్, మే నాట్ సెర్చ్ ఫర్ జాబ్ దట్ ఈస్ సెకండరీ. ఓకే. ఈ లింక్స్ గనక మీరు గనక షేర్ చేస్తే 100-200% మీకు జాబు డిమాండ్ చేసిన సాలరీతో జాబొస్తుంది. అర్థమవుతుందా? వాళ్ళిచ్చే సాలరీ కాదు. మీరు డిమాండ్ చేయొచ్చు. బట్ యూ హావ్ టు మేనేజ్ ఏంటిది? పోర్ట్‌ఫోలియో. మీ పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేసుకోవాలి. వాట్ ఆర్ ద ప్రాజెక్ట్స్ యూ డిడ్? వాట్ ఆర్ ద రివ్యూస్ యూ గాట్? వాట్ ఆర్ ద క్వాలిఫికేషన్స్ యూ హ్యాడ్? What is the experience, qualification you had? What is the experience you had? Qualification you had. Okay. And what are the publications you had? You have to show yourself. ఇక్కడ రెజ్యూమ్‌లో ఇచ్చిన ఎక్స్‌పీరియన్స్ ఇయర్స్ మొత్తం కూడా ప్రాంప్ట్‌గా ఉండాలండి. ఓకే. ప్రాంప్ట్‌గా ఉండాలి. ఇక్కడ సీవీలో చూయించేది, ఇక్కడ పెట్టినవి అన్నీ కరెక్ట్‌గా ఉండాలి. మీ ఫేస్‌బుక్ అకౌంట్, జీమెయిల్ అకౌంట్, మొబైల్ నంబరు, బ్యాంక్ అకౌంటు వెరిఫై చేసి ఉండాలి. అప్పుడు ఇది కూడా అకౌంటబిలిటీ అయితది. అర్థమైతుందా? సో, ఇది గనక మీరు గనక సీవీలో గనక మంచి పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేస్తే
ఇట్ వుడ్ బి వెరీ అడ్వాంటేజ్ అన్నట్టు. దేనికి? జాబ్ క్రాక్ చేయడానికి. ఈ ప్రొఫైల్ చూస్తాడు. అరే! తను ఎప్పటి నుంచి మార్కెట్‌లో ఉన్నాడు? ఇతనికి ఎన్ని రివ్యూస్ వచ్చాయి? ఓకే. ఏంటి పరిస్థితి అని ప్రాజెక్ట్ ఇచ్చేవాడు కూడా చూస్తాడు. ఓకేనా? ప్రాజెక్ట్ ఇచ్చేవాడు కూడా చూస్తాడు. ఈ పర్ అవర్‌కి ఎంత తీసుకుంటున్నాడు? అంతా డాలర్స్‌లోనే ఉంటదండి. మీరు ఇండియా నుంచి, పాకిస్తాన్ నుంచి, ఆడ నుంచైనా ఎళ్ళండి. నో ఇష్యూ. 250 అంటే డాలర్‌లోనే ఉంటుందన్నట్టు. ఇక్కడ కొంతమంది $1000 పెడతారు. ఆళ్ళకేమి లీడ్స్ రావు. కొంతమంది $50 పెడతారు. వాళ్ళకి బీభత్సమైన లీడ్స్ వస్తాయి. లీడ్ అంటే ప్రాజెక్ట్. లీడ్స్ వస్తాయి. ఒక్కసారిగా షాపులోకి ఇమాజిన్ యువర్‌సెల్ఫ్ చేపల మార్కెట్‌లోకెళ్తే, చేపల మార్కెట్‌లో ఒక పర్సన్ కూర్చున్నాడు. 10 ప్రొడక్ట్స్ పెట్టుకుంటే, ఒక్కొక్క ప్రొడక్ట్‌కి నలుగురు చొప్పున 4 పదులు 40 మంది ఒక్కసారి వచ్చారనుకోండి. ఇతను ఎంతమందికి అమ్ముతాడు? 40 మందికి అమ్ముతాడా? సరే. 40 మందికి అమ్మటం పక్కన పెట్టండి. 40 మందికి ఆన్సర్ చేయగలుగుతాడా? ఓకే. ఇక్కడ $50 పెడితే అదే పరిస్థితి అయితది. అదే. అదొక టెక్నిక్. అదొక టెక్నిక్. టీముని పెట్టుకొని అలా చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ మనం ప్రొడక్ట్ అనేది ఒక బిడ్డింగ్ ఏసినప్పుడు మనతో పాటు ఒక ప్రొడక్ట్ ప్రపోజల్ వచ్చినప్పుడు బిడ్డింగ్ ఏసినప్పుడు మనతో పాటు చాలా మందొస్తారు. వాళ్ళల్లో మనమే ఆ ప్రాజెక్ట్ తీసుకోవాలంటే ఎలా? ఇయన్నీ అప్‌కమింగ్ సెషన్‌లో రేపటి సెషన్‌లో చెప్తాను. ఓకేనా? ఇక్కడ ఈ ప్రొఫైల్ అనేది ఉంటుందన్నమాట. అర్థమవుతుందండి. తర్వాత ఇక్కడ నేచర్ ఏంటంటే డే అండ్ నైట్ మీరు కష్టపడగలిగితే యూ విల్ గెట్ అండి. పాసివ్ ఇన్‌కమ్ కోసం దీన్ని సెర్చ్ చేస్తే చేసుకోండి. దానికి సంబంధించిన వాళ్ళు వస్తారు ఖచ్చితంగా. లేట్ అవుతుంది. కానీ ఇమ్మీడియేట్‌గా నాకు ఇప్పుడే చేయాలనే వాళ్ళు చాలామంది వస్తారు. వాళ్ళకి గనుక మీరు ఇమ్మీడియేట్ అవైలబుల్‌లో ఉంటే ఇమ్మీడియేట్ పేమెంట్‌లు కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు చేయాలంటే ఓకే. చేసేస్తాను. అడ్వాన్స్ పంపించానంటే ముందు నువ్వు స్టార్ట్ చేయంటే స్టార్ట్ చేసి ఫోటో పంపించానంటే మీరు చేసేసి పంపించేస్తే ఇమ్మీడియేట్ పేమెంట్ కూడా చేసేస్తారు. అంత ఇమ్మీడియేట్ అర్జెన్సీ ఉన్నవాళ్ళు కూడా వచ్చేస్తారిక. అర్థమైందా? సో, హైదరాబాదు, బెంగుళూరు చాలా వాటిల్లోని 2 బీహెచ్‌కే, 1 బీహెచ్‌కే తీసుకొని ఇద్దరు, ముగ్గురు కలిసి ఒకళ్ళు బిడ్డింగ్ ఏస్తా ఉంటారు. ఒకళ్ళు ఏమో టెలికాలింగ్ మాట్లాడుతా ఉంటారు. ఒకళ్ళేమో ప్రాజెక్ట్ చేస్తా ఉంటారు. అట్లా వర్క్ షేర్ చేసుకొని చేస్తూ ఉంటే మంత్లీ $1000 80,000, 70,000 ఈజీగా ఇక్కడ నుంచి గెయిన్ చేయొచ్చు. బట్ ఆ సినిమా ఎలా ఉంది? ఈ పాలిటిక్స్ ఎలా ఉంది? అని రిలాక్స్ అయితే గనుక కష్టం. ఇందులో సర్వే అవ్వటం కష్టం. డిడ్ యూ అండర్‌స్టాండ్ అండి? అయితే ఇక్కడ ప్రొఫైల్‌లోకొచ్చి ప్రాజెక్ట్స్‌లో మీరు చూసినట్లయితే, ఇక్కడ మనకి ప్రాజెక్ట్స్ ఎలా ఉంటుంది? ఓకే. డిడ్ యూ అండర్‌స్టాండ్? ప్రాజెక్ట్ టైప్ అవర్లీ ఉంటుంది. ఫిక్స్డ్ ఉంటుందండి. ప్రాజెక్ట్ ప్రైస్ అనేది మనకి డాలర్స్‌లోనే ఉంటుంది. అవర్లీ ఎంత? ఫిక్స్డ్ ప్రైస్ ఎంత? అవర్లీ ప్రైస్ ఎంత అనేది ఉంటుంది. పర్ అవర్‌కి 100 ప్లస్ పెట్టండి. మరీ తక్కువొద్దు. మరీ ఎక్కువొద్దు. 150 ప్లస్ కూడా పెట్టుకోవచ్చు. నో ఇష్యూస్. రీజనబుల్‌గా. ఓకేనా? తర్వాత ఇక్కడొచ్చేసి స్కిల్స్ ఏంటి? స్కిల్స్ అంటే వెబ్‌సైటే చేసేది. ఇక్కడ మీరేమేమి స్కిల్స్ పెడతారనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ స్కిల్‌కి సంబంధించిన ప్రాజెక్ట్‌లు దాని రిలవెంట్ ప్రాజెక్ట్సే మనకిక్కడ షో అవుతా ఉంటాయి. దానికి సంబంధించిన బిట్సే మన పోర్ట్‌ఫోలియోకి వస్తూ ఉంటాయన్నమాట. ఓకే. లిస్టింగ్ టైప్ ఏ విధంగా కావాలి? అర్జెంట్‌గా ప్రాజెక్ట్ ఇప్పుడు చూడండి. అర్జెంట్‌గా ఉన్న లీడ్స్‌లో ఎంతమందున్నారంటే ఇంతమందున్నారు అర్జెంట్. ఓపికుండి చేసుకోగలిగితే చెప్తున్నా. ఓపిక ఉండి చేసుకోగలిగితే సో, ఈళ్ళందరూ అర్జెంట్ మీదున్నారు. యూ క్యాన్ డూ అన్నట్టు. ఓకే. సో, ఈ ప్రాజెక్ట్ చేసి అదే ప్రాజెక్ట్‌ని మెయింటైన్ చేయటమో, హ్యాండిల్ చేయటమో కావాలి అనుకుంటే రిక్రూటర్‌ని మీరు తీసుకున్నట్లయితే ఈ రోజుటికి అంటే అరౌండ్ 10 డేస్ నుంచి వచ్చినోళ్ళలో రిక్రూటర్స్ ఎవరన్నా ఉన్నారా అంటే ఇక్కడ నుంచి కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే. డిడ్ యూ అండర్‌స్టాండ్? ఫ్యూచర్‌లో వచ్చే ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. ఫ్యూచర్‌లో డబ్బులిస్తే బావుండని ఎవరు అనుకోరు. అర్జెంట్‌గా డబ్బులొస్తే బావుండనే అనుకుంటారు. సో, ఆ సినారియోలో చూసుకున్నట్లయితే యూ కెన్ గో విత్ అర్జెంట్. ఓకేనా? సో, ఇక్కడ మీకు క్లయింట్స్ కంట్రీ ఎక్కడి నుంచి కావాలి అనేది యూనివర్సల్‌గా ఇంక ఇంగ్లీషే ఉంటుంది. ఓకే. అదర్ దాన్ దట్ నథింగ్ ఈస్ దేర్. సో, ఇక్కడ కంట్రీ ఏంటనేది కూడా మీరు చూజ్ చేసుకోవచ్చు. ఇక్కడేమైతుంది మనకి ఇట్ సీమ్స్ టు బి లైక్ థిస్ అండి. ఓకేనా? డిడ్ యూ అండర్‌స్టాండ్? అయితే ఇక్కడ పేమెంట్ ఇస్తే పరిస్థితేంటి? ఓకే. పేమెంట్ అమెరికా నుంచి సెండ్ చేసాడండి క్లయింట్. ఎలా? ఈ ప్లాట్‌ఫార్మ్‌లోనే పే చేస్తాడు.
వీళ్ళు ఏం చేస్తారంటే ఫ్రీలాన్సర్ వారు, ఓకే, నేనే అమెరికాలో ఉన్నా, సతీష్కే ప్రాజెక్ట్ ఇచ్చా, ఓకే, ప్రదీప్కి, సర్వేష్కి కూడా ఇచ్చా, $100 అనుకుందాం, ఓకే, ప్రాజెక్ట్. సో ఇనీషియల్లీ ఒక్కొక్కరికి $50 సెండ్ చేస్తాం. అమెరికాలో ఐఎన్ఆర్ సెండ్ చేయడానికి కుదరదు. అమెరికా బ్యాంకులో ఏ కరెన్సీ ఉంటే అదే కరెన్సీ ఐ హ్యావ్ టు సెండ్ టు దిస్ యువర్ అకౌంట్. అందుకోసమని వాట్ యూ నీడ్ టు డూ ఈస్ యూ నీడ్ టు మెయింటైన్ ది, ఓకే, ఓకే, బ్యాంక్ అకౌంట్, ఇంటర్నేషనల్ బ్యాంక్ అకౌంట్ సపోర్టెడ్ ఏదైతే ఉండిందో అది మీరు అప్డేట్ చేసుకోవాలి. దీన్ని నేను ఎక్కువ యూజ్ చేయను అందుకని రాలేదు ఇక్కడ, ఓకే. సో దాన్ని అప్డేట్ చేసుకోవాలి. అంటే ఇంటర్నేషనల్ అని అంటే వీసా డెబిట్ కార్డ్ ఏదైతే ఉంటుందో ఇంటర్నేషనల్ యూసేజ్కి, అంటే బ్యాంకింగ్లో కార్పొరేట్ బ్యాంకింగ్, నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉంటాయి కదా, ఆంధ్ర బ్యాంక్, ఎస్బీఐ, వాళ్ళని అడిగి మనం పే అవుట్ అది ఇంటర్నేషనల్ అకౌంట్ చేయండి అని అడిగితే ఎనేబుల్ చేస్తారు. ఇంకా కార్పొరేట్ బ్యాంక్స్ హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్, కోటక్ అయితే వాళ్ళకు కూడా మనం రిక్వెస్ట్ పెట్టుకుంటే వాళ్ళు ఇంటర్నేషనల్, ఓకే, బ్యాంకింగ్ ఇస్తారు. దాన్ని ఇది సపోర్ట్ చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ అది ఆ బ్యాంక్ కాకపోతే, ఇంటర్నేషనల్ సపోర్ట్ చేయకపోతే, అంటే మీరు పేమెంట్ చేసేటప్పుడు కూడా ఇంటర్నేషనల్ అయితే బెటర్ అన్నట్టు, డెబిట్ కార్డ్ నుంచే చేయండి, క్రెడిట్ కార్డ్ వాడద్దు, ఓకేనా. సో చేయకపోతే ఒకవేళ కనెక్ట్ అవ్వకపోతే మనీ ఇక్కడే ఉంటాయి, వీళ్ళ దగ్గరే ఉంటాయి, హోల్డ్లో పెట్టేస్తారు. ఎప్పుడు మనీ అప్పుడు మనం విత్డ్రా చేసుకోవచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే మీతో డైరెక్ట్ అయిపోతారు. ఇది వద్దులే, ఎందుకోసమనంటే ఒక ప్రాజెక్ట్ $100 నేను సతీష్కి ఇవ్వాలి అనుకోండి, $100 అంటే $10 నా దగ్గర నుంచి కట్ చేస్తాడు. నేను $50 ముందు అడ్వాన్స్ సతీష్కి ఇస్తే $5 సతీష్ దగ్గర కట్ చేస్తాడు, $5 నా దగ్గర కట్ చేస్తాడు. అంటే తనకి $10 లాస్, నాకు $10 లాస్, విచ్ ఈస్ ఛార్జింగ్ బై ఫ్రీలాన్సర్ ఛార్జెస్ అనమాట. ప్రాజెక్ట్ కన్ఫర్మేషన్, పేమెంట్ ట్రాన్సాక్షన్ కోసం వరల్డ్ వైడ్ అలా ఛార్జెస్ చేస్తూ ఉంటారు. అర్థమవుతుందా? డిడ్ యూ అండర్స్టాండ్? సో ఈ సినారియోలని వాళ్ళు ఏంటంటే ఆ $10 సేవ్ చేసుకోవడానికి డైరెక్ట్ అయిపోతారు, అవునా. సో ఇక్కడ వచ్చి చూసినట్లయితే ఇనీషియల్గా మీరు, అందుకని మీ బ్యాంక్ అకౌంట్ని దీనికి కనెక్ట్ చేసుకోండి, నో ఇష్యూ, ప్రాబ్లం ఏమి ఉండదు, అవునా. తర్వాత ఇక్కడ వచ్చేసిన తర్వాత మీరు చూసినట్లయితే బై డిఫాల్ట్గా వాళ్ళు ఒక ఫ్రీ మెంబర్షిప్ ఇస్తారు. ఆ మెంబర్షిప్లో 6 బిడ్స్ అంటారు. బిడ్ అంటే ఒక కస్టమర్, 6 కస్టమర్స్ని కొన్ని కాంటాక్ట్ అన్నట్టు, ఓకే. 6 మెంబర్స్ని కలిస్తే ఉదాహరణకి మీరు ఒక మొబైల్ తీసుకున్నారండి, ఓకే, జాగ్రత్తగా వినండి. ఫ్రీలాన్సింగ్లో వర్క్ చేసేటప్పుడు మీకు మార్కెటింగ్ టెక్నిక్స్ తెలిసి ఉండాలి. ఉదాహరణకి మొబైల్లో నేను సర్వేష్కి, ప్రదీప్కి, సతీష్కి ఇచ్చానండి, 2 మొబైల్స్ ఇచ్చా, 2 మొబైల్స్ ఇచ్చా. ఎవరు తొందరగా అమ్ముతారు? నో గ్యారంటీ. ఇతను అమ్ముతాడని మనం చెప్పలేం. ఎవరు అమ్ముతారు అని అంటే, ఓకే, ఇతను వెళ్ళి సతీష్ వెళ్ళి ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళగానే కొనేస్తాడా? ఇన్ని కొనడు ఖచ్చితంగా. అలాగుంటే 2 ప్రోడక్ట్లు కాదు, ఓకే, బ్యాగ్ నిండా వేసుకెళ్తాడు. ఫస్ట్ పర్సన్కి ఫస్ట్ మొబైల్, సెకండ్ పర్సన్ సెకండ్, అమ్ముకుంటూ వెళ్ళిపోవచ్చు. 10 మందిని కలిస్తే కానీ ఒకళ్ళు రెస్పాండ్ అవుతారు, కొనరు, ఓకే. 100 మందిని కలిస్తే కానీ 10 మంది రెస్పాండ్ అవుతారు. 10 మందిలో 2 ముగ్గురు ప్రాజెక్ట్ ఇస్తారు, 2 ముగ్గురు కొంటారు, అంతే. 100:3. రెస్ట్ ఆఫ్ ద పీపుల్, కొంతమంది తర్వాత వస్తామంటారు, కొంతమంది అవసరం లేదంటారు, కొంతమంది డీటెయిల్ చెప్పి చాలా తెలుసుకుంటానంటారు, కొంతమంది బార్గెన్ చేస్తూ ఉంటారు, ఇలా రకరకాలుగా ఉంటారు. ఈ 6 బిట్స్ ఒక ఉదాహరణ కింద వీ కెన్ యూస్ అన్నట్టు, ఓకే. 6 బిట్స్ వీ కెన్ యూస్ ఫర్ ఎగ్జాంపుల్ కోసం. బట్ ఇప్పుడు ఇంతమందిని కలిస్తే ఇన్నే ప్రాజెక్టులు, 100 మందిని కలిస్తే నాకు 3-4 ప్రాజెక్టులు వస్తాయి అని అంటే, మరి హౌ వీ హ్యావ్ టు కాంటాక్ట్ దట్ మెంబర్స్ అని అంటే, ఈ ఫ్రీలాన్సర్ వాళ్ళు మీకు యాక్సెస్ ఇవ్వాలి. ఆ ఫ్రీలాన్సర్ వాళ్ళు యాక్సెస్ ఇవ్వాలి అని అంటే, మీరు ఫ్రీలాన్సర్ వాళ్ళ దగ్గర ఏం చేసుకోవాలంటే మెంబర్షిప్ తీసుకోవాలి. అర్థమవుతుంది. అంటే ఫ్రీలాన్సర్ వాడికి పని చేయకుండా పని చేసుకుంటున్న వాళ్ళ దగ్గర నుంచి మనీ ఎలా తీసుకుంటాడో చూడండి. ఫస్ట్ వే, ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయితే ఇచ్చేవాడి దగ్గర, పుచ్చుకునేవాడి దగ్గర కమిషన్ తీసుకుంటాడు. ఇప్పుడు ప్రాజెక్ట్ చేసేవాడి దగ్గర నుంచి సబ్స్క్రిప్షన్ తీసుకుంటాడు. బట్ ఇది కొంచెం రీజనబుల్గా ఉంటుంది, మిగతా వాళ్ళు ఇంకా బతుకుతారు, ఓకే, యూ అండర్స్టాండ్. ఇక్కడ వీళ్ళది కొంచెం రీజనబుల్గా ఉంటుంది. అంటే 50 మందిని కలిస్తే ఖచ్చితంగా మీకు 5-6 వస్తాయండి, 5-6 ప్రాజెక్ట్స్ వస్తాయి, ఈజీగా లాగేయచ్చు, నో ఇష్యూస్. అక్కడ కూడా కొన్ని
అక్కడ కూడా కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి, టెక్నిక్స్ ఉంటాయి, చెప్తాను. ఇది మంత్లీ తీసుకోండి, ఫస్ట్ ఇయర్లీ వెళ్ళదు. ఓకేనా? మంత్లీ రూ. 349 అని అంటే అరౌండ్ 400 వేసుకోండి, జిఎస్టీ అయ్యి కలుపుకున్నా కానీ అరౌండ్ 400 వేసినా కానీ మీకు 50 బీట్స్ వస్తే ఈజీగా 4-5 ప్రాజెక్ట్స్ వస్తాయి. ఓకే, బట్ 24 గంటలు కూర్చోవాలి సిస్టమ్ ముందు. ఓకే, డే అండ్ నైట్ కూడా కూర్చోవాల్సి వస్తుంది. డేలో ఒక 5 అవర్స్ యూ క్యాన్ లేజర్గా యూజ్ చేసుకోవచ్చు. వెరీ స్ట్రిక్ట్గా చెబుతున్నా, టైమ్ ఈజ్ మ్యాండటరీ. ఎందుకోసం అనంటే మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసినా కానీ ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తే వాళ్ళ దగ్గర ఎలా ఊడిగం చేస్తారో, ఓపెన్గా చెప్పేస్తున్నా, ఎలా ఊడిగం చేస్తారో అలాగే మీకోసం మీ కంపెనీలో మీరు ఫ్రీలాన్సింగ్ చేసేటప్పుడు అదే విధంగా పనిచేస్తే అక్కడికన్నా ఇక్కడ బెటర్ రిజల్ట్స్ వస్తాయి. సమస్య ఏంటంటే వాళ్ళు మన చేత పని చేయిస్తారు, మన ఫరంలో మనం చేయలేం. అక్కడ చేయిస్తారు కాబట్టి చేస్తున్నాం, ఇక్కడ చేయించేవాడు లేడు, మనమే బాస్ కాబట్టి అక్కడలా మనం ఇక్కడ కొంచెం రిలాక్స్ అవుతాం. అదే మైనస్ అయిపోతుంది. అక్కడ పని చేస్తున్నట్టు ఇక్కడ కనుక మనం చేయగలిగామా, అక్కడ పని చేస్తున్నట్లు మనం ఇక్కడ కనుక చేయగలిగామా, ఓకే, వాడు అక్కడ కన్నా ఇక్కడ మనం బాగా హిట్ అవుతాం. అక్కడ మీరు గమనిస్తున్నట్లయితే ఫేస్బుక్, యూట్యూబ్లో చూస్తే మిలియనీర్కి ఒక టైం టేబుల్ ఉంటుంది. పొద్దునే 8 గంటలకు ఇస్తాడు, ఖచ్చితంగా 1 అవర్ 2 అవర్ ఎక్సర్సైజ్ చేస్తాడు, ఖచ్చితంగా 1 అవర్ పేపర్ నాలెడ్జ్, ఈరోజు పొలిటికల్ న్యూస్ ఏంటి చూస్తాడు, ఖచ్చితంగా తర్వాత ఫ్యామిలీతో సాయంత్రం పూట కొంచెం అటు ఇటు 1 అవర్ కొంచెం మెంటల్గా రిలాక్స్ అవుతాడు, తర్వాత బ్రెయిన్ మొత్తం తీసుకొని కంపెనీలో పడేస్తాడు. దాన్ని ఎలా వర్క్ చేయాలి ఏంటని ఈ టైం టేబుల్ హ్యాండిల్ చేయాలండి. అది మామూలు విషయం కాదు హ్యాండిల్ చేయడం అంటే. సో బికాస్ ఆఫ్ టు మేక్ ద పేమెంట్. ఇక్కడ ఈ పేమెంట్ కూడా చేయకుండా మీరేం చేయొచ్చు అంటే ఫ్రీగా అరౌండ్ 100 బిట్స్ తీసుకోవచ్చు. ఇక్కడ స్వీటెస్ట్ పాయింట్ ఇదే నాకు నచ్చింది. ఏంటంటే మంత్కి రూ. 749 కట్టండి. ఓకే, 100 మందిని కాంటాక్ట్ అవ్వండి. మీరు 80 స్కిల్స్ ఉంటే 80 స్కిల్స్ పెట్టేసేయండి, కాంటాక్ట్ అవ్వండి 100 మందిని. 100 మంది అంటే 10-20 మంది ఈజీగా వస్తారు. ఇప్పుడు ఫస్ట్ మంత్ మీరేం కట్టద్దు అంటున్నాడు, నెక్స్ట్ మంతే కట్టండి అంటున్నాడు. 30 రోజుల్లో 100 బిట్స్ వాడుకోండి అంటున్నాడు. అంటే ఇప్పుడు అబ్సల్యూట్లీ జీరో. ఎక్కడైనా కానీ రూ. 349 ఉంది, ఇక్కడ జీరోనే. ఓకే, మీరు ఇక్కడ 10 మంది కస్టమర్ని పట్టుకొని ఒక్కో ప్రాజెక్ట్కి కనీసం 5,000 తక్కువ. వెబ్సైట్ అంటే 5,000 అంటే చీప్లో చేసినట్లు లెక్క. 5,000 తీసుకున్నా 10 మంది కస్టమర్ కాదు, 5గురు, 100లో నుంచి 5గురు కస్టమర్నే పట్టుకున్నా 25,000 వస్తుంది, ఈజీగా వస్తాయి డెడికేషన్తో చేసుకుంటే. ఆ 25,000లో వీడికి ఒక రూ. 1,000 ఇచ్చినా కానీ నెక్స్ట్ మంత్ నుంచి మీకు కంటిన్యూ అవుతా ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ ప్రాసెస్ చేయడానికి అంటే 10 ప్రాజెక్టులు మీకు లక్కీగా ఒక మంత్లో 10 ప్రాజెక్టులు వచ్చినాయి అనుకోండి. ఓకే, అది 2 మంత్స్ పట్టచ్చు, 1 మంత్ పట్టచ్చు. ఓకే, కొన్ని డిలే అయ్యి 3 మంత్స్ పట్టచ్చు. అప్పుడు వాట్ యూ హ్యావ్ టు డూ అని అంటే ఇద్దరు కలిసి చేసుకోండి, ముగ్గురు కలిసి చేసుకోండి, నలుగురు కలిసి చేసుకోండి. షేరింగ్ మాత్రం మీ ఇష్టం, ఒక అండర్స్టాండ్ మీద చేసుకోండి. అప్పుడు వర్క్ అనేది మీ ఓపిక. ఓకేనా? మీ ఓపిక అనేది అంటే ఇక్కడ జీరో పేమెంట్తోని ఓకే మీరు సబ్స్క్రిప్షన్ తీసుకొని యూ కెన్ డూ అన్నట్టు. ఓకే, సో అది బెనిఫిట్ అండి. ఇక్కడ చాలామంది ఏంటంటే మంత్లీ 5,000 కట్టి ఇదిగోండి ఈ ప్యాకేజ్ తీసుకొని ఒక 10-20 మంది మ్యాక్సిమం ఆఫ్ ది హైదరాబాద్ కంపెనీస్ అంటే స్టార్టప్ కంపెనీస్ ఆర్ గెటింగ్ దేర్ ప్రాజెక్ట్ ఫ్రమ్ దిస్ ప్లాట్ఫామ్. ఓకేనా? కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఒక అతను ఉన్నాడు, ఒకళ్ళు ఉన్నారు, ముగ్గురు ఉంటారు వాళ్ళు. వాళ్ళు ఇంగ్లీష్ ఎలా మాట్లాడతారంటే భయంకరంగా మాట్లాడతారు. ముస్లిమ్స్ హిందీ, ఇంగ్లీష్ చాలా స్టైల్గా మాట్లాడతారు. అవి బీబీసీ న్యూస్ వాళ్ళు కూడా సరిపోరు, అంత బాగా మాట్లాడతారు. సబ్జెక్టు బేసిక్ నాలెడ్జ్ 5% సబ్జెక్ట్ ఉంది అంతే. వెబ్సైట్ ఇచ్చి చేయమంటే వాళ్ళు మానిటర్ మొత్తం చుట్టూ చూస్తారు, మానిటర్లో ఎక్కడ ఉంది, ఏది ఉంది, ఏంటి అనేది. క్లోజ్ ఎక్కడ అంటే ఆ మూల చూస్తారు, మినిమైజ్ ఏంటంటే ఈ మూల ఎత్తుకుతా ఉంటారు. వర్క్ రాదు, కానీ కమ్యూనికేషన్ స్కిల్స్తో వాళ్ళు ప్రాజెక్ట్ తీసుకుంటారు. అర్థమైంది? వర్క్ చేసేవాడికి ఏమో కమ్యూనికేషన్ స్కిల్స్ 50-50 ఉంటాయి, మార్కెటింగ్ చేసేవాడికి కమ్యూనికేషన్ స్కిల్స్ 100% ఉంటాయి, కానీ వాడికి సబ్జెక్ట్ ఉండదు. ఓకే, సో అలా కమ్యూనికేట్ చేయగలిగిన వాడికి కొంచెం మన సర్కిల్లో మేనేజ్ చేసుకోగలిగితే, లేదా బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకున్నా చాలా, అది హైఫైలో చెప్తున్నాను నేను. టీమ్లా బిల్డ్ చేసి చేసుకునేటప్పుడు ప్రాజెక్ట్ తీసుకునేలా చెప్తున్నా. యూ కెన్ హ్యాండిల్ దిస్ అన్నట్టు, ఈజియెస్ట్ వే అండి. ఇంతకీ బిడ్ అనేది ఎలా వస్తుంది? ఇప్పుడు యాన్యువల్ అని అంటే నెలకి ఎంత 400 చెప్పిన
సంవత్సరానికి ఎంత అవుతుంది అనే క్యాలిక్యులేషన్. మంత్లీ చూసుకుంటే 400 అయితే ఇది మాత్రం ఫ్రీ ఇచ్చేసాడు. నువ్వు మంత్లీ వెళ్ళు, సంవత్సరం వెళ్ళి అట్టగానే వెళ్ళు, ఇది ఫ్రీ ఇచ్చేసాడు. ఇది ఒక అకౌంట్కి ఫస్ట్ అకౌంట్, ఫస్ట్ జీమెయిల్ ఇక్కడ యూస్ చేసిన జీమెయిల్ కానీ, మొబైల్ నెంబర్ కానీ, బ్యాంక్ అకౌంట్ కానీ, ఫేస్బుక్ అకౌంట్ కానీ, లింక్డ్ఇన్ అకౌంట్ కానీ, ఫస్ట్ అకౌంట్కి అదే అకౌంట్తో ఇంకో అకౌంట్ క్రియేట్ చేద్దాం, అదే నెంబర్తో ఇంకో అకౌంట్ క్రియేట్ చేద్దాం, అదే జీమెయిల్తో ఇంకొక అకౌంట్ క్రియేట్ చేద్దాం అంటే కుదరదు. సరే, జీమెయిల్ ఫ్రీగా చేసుకోవచ్చు, సిమ్ కొత్తది తీసుకోవచ్చు, కానీ బ్యాంక్ అకౌంట్ అదే అయినా కానీ యాక్సెప్ట్ చేయలేదు. బ్యాంక్ అకౌంట్ కూడా కొత్తగా ఓపెన్ చేసుకోవాలి. అంటే నేను అన్నీ ఫేస్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను మీకు. ఓకే, అది అన్నీ ఫ్రెష్ అకౌంట్ అనేది చూసుకోవాలి. సో నో ఇష్యూస్, హ్యాపీగా చేసుకోవచ్చు అండి. సో వాట్ అబౌట్ బిట్స్? ఓకే, పేమెంట్ బ్యాంకింగ్ కనెక్షన్ చేసుకోవటం ఒకటి, సబ్స్క్రిప్షన్ తీసుకోవటం ఒకటి, ఫ్రీగా ఎలా మనం మనకు బిట్స్ వస్తాయి, మన పోర్ట్ఫోలియో ఎలా బిల్డ్ చేసుకోవాలి, అందులో ఏమేమి ఎక్స్పీరియన్స్, క్వాలిఫికేషన్స్ ఏమేమి చూపించుకోవాలి, మొత్తం విచ్ వి డిస్కస్. సరే, ఇక్కడ వచ్చేసిన తర్వాత లెట్ మీ సీ ద ప్రాజెక్ట్స్. ఓకే, సో లెట్ మీ సీ ద ప్రాజెక్ట్స్ అన్నమాట. సో వాట్ ఆర్ ద ప్రాజెక్ట్స్ హియర్ వీ హ్యాడ్? టెక్నాలజీలో ఎన్ని టెక్నాలజీలు మార్కెట్లో ఉన్నాయో అమీర్పేటకి వెళ్ళి నుంచి ఉంటే, ఓకే, మొన్న ఒక స్టూడెంట్ వచ్చాడు, నాకు అయిపోయిన తర్వాత జాబ్ కావాలి సార్ అన్నాడు. ఏమైపోయిన తర్వాత అన్నా, అంటే ఏదన్నా కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నాను, ఆ కోర్స్ అయిపోయిన తర్వాత జాబ్ కావాలి, అలా జాబ్ వచ్చే కోర్స్ నేర్పించండి అన్నాడు. అయ్యా బాబు, నీ క్వాలిఫికేషన్ ఏంది, నువ్వేం చదువుకున్నావు, నీకు టెక్నికల్ నాలెడ్జ్ ఉంది, అసలు కంప్యూటర్ ఆన్ చేయడం ఆఫ్ చేయడం ఏమన్నా వచ్చా, అవి చెప్పు, లేదా ఆటో నడుపుతావా, బస్సు నడుపుతావా, కండక్టర్గా టికెట్ కొట్టడం వచ్చా, ఏం చేస్తావు, నీ నాలెడ్జ్ ఏందో చెప్పు, అప్పుడు నేను చెప్పడం అయిపోయిన తర్వాత నువ్వు జాబ్ ఎత్తుక్కోవచ్చు, జాబ్లోకి వెళ్ళొచ్చు అన్నా. ఓకేనా, మన స్టైల్లో మనం చెప్పాం. అలా కాదు కదా, టెక్నికల్ నాలెడ్జ్ అని అంటే మార్కెట్లో అమీర్పేటలోకి వెళ్తే చాలా కోర్సెస్ ఉన్నాయి, అన్నీ మీకు ఇక్కడ దర్శనం ఇస్తాయి. ఆ కోర్సు మీద, ఆ టెక్నాలజీ మీద నాకు ఈ ప్రాజెక్ట్ కావాలి, ఆ టెక్నాలజీ మీద నాకు ఈ ప్రాజెక్ట్ కావాలి, మ్యాథ్స్, వాట్ ఎవర్ స్కిల్ సెట్ విచ్ వి ఓకే డిస్కస్డ్ ఓవర్ హియర్, those are the projects here we can find, as well as relevant topic, also technology also we can find over here అన్నట్టు. ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ చూడండి, సోషల్ మీడియా బూస్ట్ ఫర్ ఓకే దుబాజీ టూర్స్ అంట, వెబ్సైట్ రీవ్యాంప్ అంటే మోడిఫై చేయాలి. పర్ అవర్కి అతను ఇచ్చే బడ్జెట్ $15 to $25. INR కింద కన్వర్ట్ చేసి ఫ్రీలాన్స్ కూడా మనకి చూపిస్తున్నాడు. ఎంత? 1294 పర్ అవర్. ఓకే, ఇక్కడ సమస్య వచ్చేసి, ఓకే, ఇనిషియల్గా మనం ఎంజాయ్ చేస్తాం, వీడిని ఓకే కార్తీక దీపం సీరియల్ లాగా సాగదీసి ఇది ప్రాజెక్ట్ చేస్తే మనకు పైసలే పైసలు అనుకుంటాం, కుదరదు. ఓకే, వీడేమంటాడంటే నా 4 అవర్స్లో చేయమని, అన్ని అవర్స్ కూడా అతనే చెప్తాడు, నా బడ్జెట్ ఇంతే, అవర్కి ఇంత, 4 అవర్స్లో నువ్వు చేయమంటాడు. 4 అవర్లో నువ్వు చేయలేకపోతే ఇంక వేస్ట్. ఓకేనా, సో ఇక్కడ నేను ముందు మీకు అదే చెప్పాను, రిస్క్ ఫ్యాక్టరు అంటే బర్డెన్ మీ మీద, ప్రాజెక్ట్స్ ఎక్కువ వస్తాయి, పైసలు కూడా బాగానే వస్తాయి. ఓకే, ఎప్పుడైతే పైసల కోసం మనం దిగుతామో అవి రావటం మొదలు పెడితే, ఆ పైసలు ముందు ఉన్నటువంటి వర్క్ నేచర్ని మీరు బేర్ చేయగలిగితే దాని వెనక ఉన్నటువంటి పైసలు కూడా వస్తాయి. ఆ వర్క్ని బేర్ చేయలేకపోతే, ఓకే, దాని ఆల్టర్నేటివ్ మీరు ఇంకోళ్ళని హైర్ చేసుకోవటమా, టైం అడగటమా, ఇవన్నీ మీరు మేనేజ్ చేసుకోవడం అనేది మార్కెటింగ్ స్కిల్స్. ప్రాజెక్ట్ వదలొద్దు, కానీ అతను చెప్పిన టైంలో చేయలేము కాబట్టి దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది మీ స్టైల్లో మీరు వెళ్ళిపోవచ్చు. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్? ఈ ప్రాజెక్ట్కి 72 మంది కాంటాక్ట్ అయ్యారు. ఓకే, 72 మందిలో వాడు, నేను ఇప్పుడు బిడ్ వేస్తే నేను 73వ వాడిని, నన్ను హైర్ చేస్తాడా అంటే ఖచ్చితంగా హైర్ చేస్తాను. ఓకే, బెటర్ టు గో విత్ 50 బిడ్స్ పైన. బిడ్ అంటే చెప్పా, ఒక ప్రపోజల్, ఒక ప్రాజెక్ట్. ఓకే, సో ఇప్పుడు బిడ్స్ వచ్చాయి, ఓకే అని అంటే 43 మంది ఈ ప్రాజెక్ట్ని కాంటాక్ట్ అయ్యారు. బిలో 20 ఉంటే మీరు తొందరగా హైర్ అవుతారు, బిలో 30 ఉంటే కొంచెం టైం పడుతుంది, బిలో 50 ఉంటే అవకాశం ఉంటుంది, అబోవ్ 50 ఉంటే కనుక వాడు సెలెక్ట్ చేయడానికి కనీసం 6 రోజులు టైం తీసుకుంటాడు. అందరినీ కనెక్ట్ అవుతాడు, అందరితో మాట్లాడతాడు. కొంతమంది కింద నుంచి స్టార్ట్ చేస్తారు వెరైటీగా, కొంతమంది పైన నుంచి స్టార్ట్ చేస్తాడు, కొంతమంది ఏం చేస్తాడు మధ్యలో నుంచి, అంటే 100 మెంబర్స్ వస్తే 50 నుంచి 50, 49, 48 నుంచి స్టార్ట్ చేస్తాడు. ఒక్కొక్కడు ఒక్కొక్క రకం ఉంటాడు. ఓకేనా, ఒక అతను నన్ను ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ సైకాలజీస్ ఉంటాయండి. ఒక అతను వచ్చాడు,
నా బిడ్ ఇచ్చాడు, అన్నీ అడిగాడు. కాస్ట్ ఎంత, నువ్వేంటి, నీ పరిస్థితి ఏంటి, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి, నీ సబ్జెక్ట్ ఏమవచ్చు, ఎంత వచ్చు, ఎలా వచ్చు, మొత్తం అడిగాడు. నేను అతని పేరు చెప్తే ఏం అడగల. అతను నా పేరు కాదు, నా జాతకం కూడా అడిగాడు, బ్లడ్ గ్రూప్ కూడా అడిగాడు, మొత్తం అడిగాడు. ఇంతకు నువ్వు నా ప్రాజెక్ట్ ఇస్తావా ఇవ్వరా స్వామి అని నేను అడిగాను. జస్ట్ ఇంప్రెస్ మీ, సో దెన్ ఐ విల్ గివ్ యూ. ఇంకా ఫైనల్ చేసేద్దాం. ఐ డోంట్ వాంట్ టు కిల్ యువర్ టైమ్ అండ్ మై టైల్ మై యాజ్ వెల్ అన్నాడు. కిల్ చేయాల్సిందంతా కిల్ చేసి, ఇంకా కిల్ చేయదలుచుకోలేదు, నన్ను ఇంప్రెస్ చేయొచ్చు, సో ఐ విల్, నేను నీకు ప్రాజెక్ట్ ఇస్తాను అన్నాడు. అప్పటికే నాకు ఇరిటేషన్ వచ్చి, చిరాకు వచ్చి, ఇంకా వదిలేసేద్దాం అన్నట్టు. సహజంగా మనం ప్రాజెక్ట్ ఏది వదలొద్దు కదా, ఇది ఎలాగైనా లాగాలి, మనమే ప్రాజెక్ట్ తీసుకోవాలన్న కసితో కూర్చొని ఇంకా అయిపోయింది నా పని. ఓకే, వాడిని ఇంప్రెస్ చేయమన్నాడు. ఇంప్రెస్ చేయాలంటే ఏం చేయాలి, నాకు అర్థం కాదు. ఇంప్రెస్ అంటే వాట్ ఐ హ్యావ్ టు డూ అన్నాడు. యా, ఇన్ యువర్ ఓన్ వే యూ కెన్ డూ, ఐ విల్ డూ అన్నాడు. కొంతమంది అలాంటి సైకోలు ఉంటారు. ఓకేనా. సో ఆ ప్రాజెక్ట్ నేను చేయగలుగున్నప్పుడు మీరు ఆ సైకోతో మీరు బిహేవ్ చేయొచ్చు, హ్యాండిల్ చేయొచ్చు. ప్రాజెక్ట్ కాంప్లికేటెడ్ అయ్యి ఉండి వాడి సైకో అయితే వదిలేయటం బెటర్, టైం వేస్ట్. ఓకే, అతనికి నేనేం చేశానంటే, ఈ వెబ్సైట్ చేసుకుంటే ఇంకో వెబ్సైటు ఫ్రీ అని చెప్పా. సో మీరు ఇంప్రెస్ అయితే అవ్వండి, అవ్వకపోయినా ఇంకా మంచిదని చెప్పి నేను థింక్ చేసి చెప్తానండి. వెళ్ళిపోయాడు. ఇంకేం చెప్తాం మనం, ఒక చెప్పు కొంటే ఇంకో చెప్పు ఫ్రీ అన్నట్టు చెప్పా. యాక్చువల్గా చెప్పులు రెండు జతలు, ఒక జత అంటే రెండు చెప్పులు కదా. నేనేమన్నానంటే ఎడం కాలు చెప్పు కొంటే కుడి కాలు చెప్పు ఫ్రీ అన్న. దెబ్బకి వెళ్ళిపోయాడు. బాగా ఇంప్రెస్ అయ్యాడు అనుకున్నాను. అలాంటి సిచ్యువేషన్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఇక్కడ బిడ్డింగ్ ఎలా చేయాలి, ఇక్కడ చూడండి. కన్వర్ట్ ఫిగ్మా డిజైన్ టు డివి వెబ్సైట్ విత్ కామర్స్. ఓకే, ఇప్పుడు టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఎట్లా ఉండాలంటే, బావిలో కప్పల్లాగా రియాక్ట్ అంటే రియాక్ట్ అదే ఉండద్దు. అర్థమైందా. దానిపైన హెచ్టిఎంఎల్ ఉంది, సిఎస్ఎస్ ఉంది, దాని పక్కన మనకి యాంగులర్ ఉంది, దీని యువతల సిఎంఎస్ అప్లికేషన్, వర్డ్ ప్రెస్ ఉంది. ఇక్కడ వర్డ్ ప్రెస్ టెక్నాలజీకి సంబంధించింది ఇది. దీనికైతే చూడండి 113 మంది కలిసారు. ఇంకా ఆశతో వేసేవాళ్ళు వేస్తానే ఉంటారు. ఎందుకోసం అని అంటే ప్రపోజల్ నైజీరియన్ డాలర్. ఓకే, నైజీరియన్ ఎన్జెడ్డి, నైజీరియన్ డాలర్స్. సో $483 అది. 400 అంటే అరౌండ్ 23,000 అనుకుని బిట్స్ ఎక్కువ వచ్చాయి అన్నట్టు. ఇక్కడ చూడండి ఏమన్నాడు, 14 బిట్సే వచ్చాయి. 100% రీచ్ అవుతాడు దీన్ని. కానీ $23. పైథాన్ వెబ్ డేటా పర్సర్ అని ఉంది, పైథాన్లోకి వెళ్ళిపోయింది. పైథాను, జావా, డివోప్స్ ఇవి బిట్స్ తక్కువ వేస్తారు. అర్థమవుతుందా. వెరీ ఫెమిలియర్ టెక్నాలజీస్లో ఎక్కువ శాతం మంది బిట్స్ వేస్తారు, అందరు నేర్చుకుంటారు కాబట్టి. ఓకే, సో కొంచెం కాంప్లికేటెడ్ ఉన్న టెక్నాలజీస్లోని ఈజీగా ఉంటుంది, అంటే మనకు దొరికే అవకాశం చాలా అవకాశం ఉంటుంది అన్నట్టు. తక్కువ మంది నేర్చుకుంటారు కాబట్టి. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి ఓకే, ఇంకా రియాక్ట్ మీద ఏముందా అని చూస్తున్నాను నేను. లారావెల్కి వచ్చేసి పోస్ట్ జిఆర్ఈఎస్క్యూఎల్ మీద 41 బిట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి వర్డ్ ప్రెస్ నావిగేషన్, ప్రొడక్ట్ పేజ్ ఆప్టిమైజేషన్ 30 బిట్స్ ఉన్నాయి. అవునా. సో ఇక్కడ వచ్చేసి మనం చూసినట్లయితే భలే డిఫరెంట్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. షాపిఫై డిప్లాయింగ్ కార్పొరేట్ వెబ్సైట్ రీడిజైన్ ప్రాజెక్ట్. ఓకే, ఇక్కడ మీరు వర్డ్ ప్రెస్ కూడా వేయచ్చు, బిడ్ తక్కువ వస్తే. ఇది ఇండియన్ రూపీస్, ఇండియన్ ఎవరో మేబీ బెంగళూరు, హైదరాబాద్ అలాంటి వాళ్ళల్లో ఉంటారు అన్నట్టు. ఓకేనా. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్త వినండి. సతీష్, సర్వేష్, ప్రదీప్, జాగ్రత్త వింటున్నారుగా. ఓకే, ఎవ్రీ ఎస్ పాయింట్. సార్. ఇక్కడ వర్డ్ ప్రెస్ ఇచ్చాడు, రియాక్ట్లో ఏమి లేవు. మరి ఈరోజు పరిస్థితి ఏంటంటే అన్ని వర్డ్ ప్రెస్ వాడిని కదిలించాను. సార్ మీరు అనవసరంగా వర్డ్ ప్రెస్కి వెళ్తున్నారు, రియాక్ట్కి వస్తే బీభత్సం భయానకం అని చెప్పండి. అంటే చాలా బాగుంటుంది, స్పీడ్గా ఉంటుంది, సెక్యూర్గా ఉంటుంది, వర్డ్ ప్రెస్ కన్నా అది ఇది అని చెప్తే కొంతమంది కన్వర్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఓకే, వర్డ్ ప్రెస్లో నుంచి రియాక్ట్లో వచ్చే వాళ్ళు ఉంటారు. సో లెట్ వి సీ. బడ్జెట్ ఇక్కడ ఏమన్నాడంటే 3,000 నుంచి 6,000 మధ్య అన్నాడు, మ్యాక్స్ వెళ్ళిపోయాడు అక్కడ దాకా. సో ఇతని ప్రపోజల్ ఏంటనేది చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి ప్రపోజల్లో చూస్తే ఇక్కడ ఏమైంది మనకి, గుర్గావ్ నుంచి అంటే గుజరాత్ నుంచి అనుకుంటా మేబీ. ఓకే, ఇండియా అతను. ఓకే, అతను సిన్స్ ఎప్పటి నుంచి ఉన్నాడంటే, ఈ ప్రాజెక్ట్ ఇచ్చే అతను ఎప్పటి నుంచి ఉన్నాడంటే February 3, 2024 స్టార్ట్ చేశాడు. సో ఇతను ట్రస్టబుల్లా కాదా అని అంటే, ఇతను ఫోన్ వెరిఫై అన్నీ వెరిఫై చేశాడు చూడండి. అతను ఆధార్ పానా సబ్మిట్ చేయలేదు, కానీ బ్యాంకింగ్ అనేది అథెంటికేషన్ చేసుకున్నాడు. ఓకే, డిపాజిట్ కూడా చేశాడు, వేరే వాళ్ళకి ఎవరికో చేశాడు.
అతని ఈమెయిల్ ప్రొఫైలు మొత్తం చేశాడు, నో ఇష్యూస్. అంటే మనం ఇతన్ని ట్రస్ట్ చేయొచ్చు. ఇంతకీ హూ హీ ఈజ్ అనేది చూసుకున్నట్లయితే, ఓకే, ఇక్కడ అతని లింక్ ఉంటుంది, అతని ప్రొఫైల్లో కూడా మనం వెళ్ళొచ్చు, తర్వాత చూద్దాం అది. వీఆర్ లుకింగ్ ఫర్ అన్ ఎక్స్పీరియన్స్ వర్డ్ప్రెస్ డిజైనర్ డెవలపర్ టు కంప్లీట్ రీడిజైన్ అవర్ ఎగ్జిస్టింగ్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ని రీడిజైనింగ్ చేయాలని వాళ్ళ యొక్క వెబ్సైట్ని లింక్ ఇచ్చాడు. ఇది వెబ్సైట్ అని డిడ్ యూ అండర్స్టాండ్? ఈ వెబ్సైట్ని మనం చూసినట్లయితే అతను ఓల్డ్ వెబ్సైట్ ఎలా ఇచ్చాడు అనేది ఇచ్చాడు. ఓకే, ఇదిగోండి, ఇక్కడ ఫ్రీలాన్సింగ్లో నుంచి రీడైరెక్ట్ అయ్యి ఇక్కడ వస్తుంది. అంటే అబౌట్ అస్, సర్వీసెస్ ఏంటి, దీన్ని రీడిజైన్ చేయాలి. ఎన్ని పేజెస్ ఉన్నాయి? అబౌట్లో 3 ఉన్నాయి, సర్వీసెస్లో ఒకటి, ఇట్లన్నిటిలో ఒకటి, ఇది 2, కాంటాక్ట్ అస్ అరౌండ్ మనకి 1, 2, 3, 4, 5, 6, ఒక 10 పేజీలు ఉంటాయి సుమారుగా. ఎటర్నల్ లింక్స్ ఏమన్నా ఇస్తే అది 10 పేజీలు ఉంటాయి. రీడిజైన్ అనేది చేయాలి, ఓకేనా? అంటే 20 పేజీలు, సుమారుగా 10 నుంచి 15 పేజీలు. అలా బాగానే ఉందిగా, అదే వాడుకుంటుంటే మనకు పైసలు ఏమి వస్తాయి? వాడికి నచ్చలా, అది మార్చాలి, అది అర్థమవుతుందా? అంటే ఇంకా కార్పొరేట్ స్టైల్లో ఇంకా నీట్గా చేయాలి అని అన్నట్టు. ఇప్పుడు ఉదాహరణకు మీరు ఇది బాగుందన్నారు కదా, ఇప్పుడు నేను ఒకటి ఏదైనా వాళ్ళది వెబ్సైట్ చూపిస్తాను చూడండి. ఓకే, అరీనా మల్టీమీడియా అనేది. సో ఇక్కడ వచ్చేసి చూసినట్లయితే వీ కుడ్ సి, ఇదిగోండి, ఇది ఒక వెబ్సైట్, ఎవరిది? అరీనా వాళ్ళది. అంటే వి ఎంటర్ ఇంటూ ది అరీనా ఇన్స్టిట్యూషన్. సో ఇక్కడ వచ్చి చూసినట్లయితే వాట్ ఎవర్ కోర్సెస్ యూ రిక్వైర్ యూ కెన్ కాంటాక్ట్ దెమ్ అన్నట్టు, ఓకేనా? సో ఇక్కడ చూసినట్లయితే ఐ విల్ స్క్రోల్. ఇక్కడ స్క్రోల్ చేస్తే ఇప్పుడు మేడం వచ్చి మనకు అన్ని డిపార్ట్మెంట్ గురించి ఇక్కడ వివరిస్తారు. అర్థమవుతుందా? అంటే వీళ్ళు ఆఫర్ చేస్తున్న కోర్సులు ఏంటి? ఇది వెబ్సైటే చూడండి, ఓకేనా? రిసెప్షన్ దగ్గరికి వెళ్ళగానే తను చెప్పేది వీళ్ళ యొక్క, ఓకే, ఏ అదేంటిది అవార్డ్స్ ఎన్ని వచ్చాయి, వీళ్ళ స్టోరీ ఏంటి, స్టోరీకి చూడండి, ఇది ఒక మెన్యూ. ఇప్పుడు క్లిక్ చేస్తే దీన్ని ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేసుకుంటూ వస్తే కోర్సెస్ వాట్ దే ఆర్ ఆఫరింగ్ అనేది మెన్యూ. విఎఫ్ఎక్స్ కోర్స్ ఏంటనేది కోర్సెస్ దగ్గర క్లిక్ చేస్తే ఇట్ విల్ రీడైరెక్టెడ్ ఇన్ టు దట్ పేజ్ అన్నట్టు. ఓకే, వాట్ ఆర్ ద కోర్సెస్ దే ఆర్ ఆఫరింగ్, చూడండి ఎట్లా ఉందో. ఓకే, సో ఇక్కడ మనం స్క్రోల్ డౌన్ చేసుకుంటే విఎఫ్ఎక్స్ కానీ, అండ్ యానిమేషన్ కానీ, అండ్ గేమింగ్, డిజిటల్ డిజైనింగ్, మార్కెటింగ్ కానీ. ఓకే, సో ఇక్కడ చూడండి ఎలా ఉంది. ఇప్పుడు ఇతని ఎక్స్పెక్టేషన్ ఇలానే అడిగి ఉండొచ్చు, అదంతా మాట్లాడితే కానీ మనకు తెలియదు. అర్థమైందన్నా? సో అంటే ఎంత ఇప్పుడు మన స్టార్టప్ కంపెనీ అయినా కానీ అది ఎప్పటి నుంచో క్రీస్తు పూర్వం నుంచి ఉన్నది అన్నట్టు మనం చూపించాలి. అప్పుడే మార్కెట్లో వాళ్ళకి అంటూ ఒక ఐకానిక్గా ఉంటారన్నట్టు. ఇది అరేనా చూసారు, అంతా 3D వెబ్సైట్ అంటారు దీన్ని. స్టాటిక్, ఇక్కడ లాగిన్లు, రిజిస్ట్రేషన్లు, డేటాబేస్లు ఏముండవు, స్టాటిక్ 3D వెబ్సైట్ అంటారు. అండ్ రెండవది వచ్చేసి ఓకే, రాయల్ ENFIELD ఎన్ఫీల్డ్ వెబ్సైట్ చూసినట్లయితే ఇది కూడా స్టాటిక్ వెబ్సైటే. ఇందులో కూడా మళ్ళీ లాగిన్లు, రిజిస్ట్రేషన్లు, ఏపీఐలు, మొంగోడీబీలు ఏమీ ఉండవు. ఓకే, సో ఇక్కడ వచ్చి చూసినట్లయితే వెబ్సైట్ చూడండి ఎంత కార్పొరేట్ స్టైలిష్గా ఉంటుందో. మీరు రాయల్ ఎన్ఫీల్డ్ అంటున్నా, దీని ఏమిటంటే మెర్సిడీస్ బెంజ్ కారు, BMW, జాగ్వార్, ఆ వెబ్సైట్లు కూడా చూడండి అసలు. ఓకే, ఆసం అనమాట, నెంబర్ 1గా ఉంటాయి అన్నట్టు. ఇక్కడ వీళ్ళు ప్రతిదీ కూడా కెమెరామ్యాను, గ్రాఫిక్స్ హెచ్డి క్వాలిటీగా ఉంటాయి ఎప్పుడు సైడ్. ఓకే, పోస్టర్స్ కూడా ఏదో గూగుల్లో నుంచి తీసి పెట్టామంటే పెట్టామన్నట్టు ఉండదు. కెమెరామ్యాన్ వెళ్ళి ఆ షూట్ తీసి దాన్ని వెబ్లోకి ఏ రెజల్యూషన్ బాగుంటుందో తీసి వీటన్నిటిని టెక్స్ట్ మొత్తాన్ని ఇల్లస్ట్రేటర్లో టైప్ చేసి, ఇల్లస్ట్రేటర్లో టైప్ చేసిన టెక్స్ట్ ఈ కట్ చేసే మోడల్ ఇవన్నీ పిన్ టు పిన్ అబ్జర్వేషన్ చేసుకొని వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఈ వెబ్సైట్లో కనీసం 100 పేజెస్ ఉంటాయండి. ఎలాగుంటారా? ఇప్పుడు వెన్ ఐఎమ్ స్క్రోలింగ్ దిస్ వన్, ఓకే, ఇప్పుడు చూడండి ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ పైన మెన్యూ ఉంది చూసారు, ఇక్కడ వచ్చి చూస్తేని ఈ ఈ ప్రోడక్ట్ గురించి ఈ మెన్యూ అండి. నెక్స్ట్ ప్రోడక్ట్ స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇంకొక నెక్స్ట్ ప్రోడక్ట్ వస్తుంది చూడండి. ఓకే, ఈ ప్రోడక్ట్కి సంబంధించి ఇది మెన్యూ బార్. ఓకే, ఇక్కడ మెన్యూ బార్ ఇచ్చేసాడు. ఇప్పుడు ఆ మెన్యూ అక్కడ స్టిక్ అయిపోతుంది హెడర్లోని. ఇక్కడ చూడండి మళ్ళీ లోగో హైలైట్ అవుతుంది, ఈ ప్రోడక్ట్ గురించి అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. తర్వాత దాని కింద వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకో ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్కి సంబంధించిన మెన్యూ మళ్ళీ ఇక్కడ వచ్చేసింది చూసారు. ఇది స్టాటిక్కే,
డిడ్ యూ అండర్స్టాండ్ అండి? జేఎస్ఎక్స్, అజాక్స్, తర్వాత జావా స్క్రిప్ట్ కైండ్ ఆఫ్ థింగ్స్ వాడేసి క్రియేట్ చేసింది. అంటే ఒక్కొక్క ప్రోడక్ట్కి 10 పేజీలు చొప్పున 5 పేజీలు పెట్టుకున్నా కానీ ఇక్కడ 10 ప్రోడక్ట్లు పెట్టుకుంటే 50 పేజీల వెబ్సైట్ అండి. ఓకేనా? 50 పేజీలు కనీసం 5 lakhs ఉంటుంది ఈ వెబ్సైట్ కాస్ట్. 5 lakhs. ఎందుకంటే గ్రాఫిక్స్ చేయాలి, పోస్టర్స్ క్రియేట్ చేయాలి, హెచ్డి క్వాలిటీ కావాలి. ఓకే, ఒక 100 పేజెస్ చేయాలి, కంటెంట్ రాయాలి. ఓకే, ఇక్కడ చూడండి ప్రతిదీ కూడా అంతా కింద వచ్చి చూస్తే ఫోటోల్లోనే అన్నీ ఉన్నాయో చూడండి. ఫోటోల్లోనే మెన్యూనే చిన్నది ఉంది, వాస్తవానికి మెన్యూనే పెద్దది అనుకుంటే దానికన్నా పెద్దది ఫోటో. ఇది స్టాటిక్ వెబ్సైటే, ఇక్కడ కూడా మీకు డైనమిక్ ఏముండదు. లాగిన్ రిజిస్ట్రేషన్ అయినా ఇక్కడ బుక్ చేసుకోగలని మీకేమి ఇంటికి వచ్చేది, మీరు అక్కడికి వెళ్ళి చూసుకోవాల్సింది. ఓకేనా? కాదు, ప్రొఫైల్ పేజ్ అనేది ఒకటి ఇస్తాడు. సో ఇప్పుడు అరీనా యానిమేషను ఇది చూసిన తర్వాత వీళ్ళ వెబ్సైట్ చూసుకుంటే వీళ్ళు ఎలా ఫీల్ అవుతారు? ఆ రేంజ్లో కాకపోయినా ఆ రేంజ్లో చేయాలంటే ఆ రేంజ్లో పేమెంట్ ఉంటుంది. ₹1,00,000 ఇవ్వాల్సింది. ఇతని బడ్జెట్టే 8,000, 6,000. ఈ రేంజ్లో మనం ఎలా చేస్తాం? పాసిబుల్ కాదు. దిస్ ఈజ్ ఆల్సో ఏ టీమ్ వర్క్ అండి. దిస్ ఈజ్ ఆల్సో ఏ టీమ్ వర్క్. ఇతని వెబ్సైట్ ఇతనే చేసుకున్నట్టున్నాడు నాకు తెలిసి. వర్డ్‌ప్రెస్ ఈజీగా చేసుకోవచ్చు వాడు. కాకపోతే మోడిఫికేషన్స్ ఉన్నాయి, ఇంకొంచెం అడ్వాన్స్డ్గా కావాలి. ఓకే, అక్కడ ఫ్రీ కానీ ప్రీమియం థీమ్ కానీ వాడమంటున్నాడు. ప్రీమియం థీమే పెయిడ్ థీమ్ అనమాట. అదే 5,000, 6,000 అవుతుంది. ఇతను ఇచ్చేదే దానికి ఇస్తున్నట్టున్నాడు. చేసినందుకు 3,000, 4,000 అవుతుంది. అలాగేనా? ఒక కేసు వచ్చిన తర్వాత కోర్టులో వాది ప్రతివాది అడ్వకేట్స్ వాదించినట్టు ఇక్కడ వాదించుకోవాలన్నమాట. మీరు ఇచ్చేది 5,000 థీమ్‌కే అయితే మేము చేసిన దానికే 10,000 తీసుకుంటాం. మొత్తం 15,000 అవుతుంది. మీరేందండి ఇక్కడ 3-6,000 పెట్టి పైనేమో 8,000 పెట్టారు. 8,000 చిల్లర పెట్టారు. ఎట్లా అయితే ఎట్టా, అట్ట అయితే అట్టా, ఇట్ట కాకుండా అట్లా అయితే రియాక్ట్‌లో అయితే థీమ్ ఉండదు కాబట్టి, మనం కొనాల్సిన పని ఉండదు కాబట్టి, అక్కడ మేము ఎగ్జిస్టెడ్ ఉంటాయి కాబట్టి, మీకు కావాల్సినవన్నీ మేము చేస్తాం కాబట్టి అని వాడిని ఓకే బట్టి కొడితే వాడే లైన్‌లోకొస్తాడు. అర్థమవుతుందా? సో అయిపోయిన తర్వాత ఈ ప్రపోజల్ ఇస్తారండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్రాజెక్ట్ చూడండి స్కోపు. ఏంటి? రీడిజైనింగ్ ఆల్ ఎగ్జిస్టింగ్ పేజెస్ విత్ ఫ్రెష్ అంట. రెస్పాన్సివ్ లేఅవుట్. రెస్పాన్సివ్ అంటే ఏంటి? మనం డిస్కస్ చేసుకున్నాం. ఇంప్రూవ్ యూజర్ ఇంటర్ఫేస్. యూజర్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి? బూట్ స్టాప్ చాలు. ఓకే, ఇంప్లిమెంటేషన్ ద న్యూ ప్రొఫెషనల్ వర్డ్‌ప్రెస్ థీమ్స్ ఫ్రీ ఆర్ పెయిడ్ అన్నాడు. కాన్సెప్టే డిఫరెంట్. మైగ్రేట్ ఆల్ ఎగ్జిస్టింగ్ కంటెంట్ని ఇంకా ఎక్స్ట్రాడినరీగా రాస్తాము అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎస్సీఓకి సపోర్టెడ్గా ఉండాలి. బేసిక్ 1 పేజ్ ఎస్సీఓ సెటప్ కూడా కావాలి. బ్రౌజర్స్ కావాలి. ఆశలన్నీ ఇడికే ఉన్నాయి. అట్లా చెప్తూ ఉంటారు వాళ్ళు అంతే. అట్లాంటి హోటల్కి వెళ్ళి మనం మినపట్టు ఎలా వేయాలనేది బేరర్కి చెప్తే వాడు సింపుల్గా వెళ్ళి వేడిగా ఒక మినపట్టు ఒకటి అని చెప్తాడు చూసారా? వీళ్ళు వరుసగా చెప్పడానికి అంతే చెప్తారు. మన ప్యాటర్న్లో మనం చేసుకుంటాం. ఓకే, అలా మనం చేసి ఇచ్చేసేయచ్చు అన్నమాట. కాదు మోడిఫికేషన్స్ అప్పుడు ఇంకా ఉంటూ ఉంటుంది అన్నట్టు. ఓకేనా? మోడ్రన్ డిజైన్ కావాలి. ఓకే, ప్రూవ్ అండ్ ఎక్స్పీరియన్స్ విత్ వర్డ్‌ప్రెస్ డిజైన్. పోర్ట్‌ఫోలియో డబ్బులు తక్కువ ఇచ్చేవాడు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాడండి. అదేంటో అర్థం కాదు. ఓకే, ఇచ్చేది తక్కువ, అడిగేది ఎక్కువ ఉంటుంది. కానీ డబ్బులు ఇచ్చేవాడు ఏంటంటే చేసేది ఏదో నీట్‌గా చేయమోహనం, తీసేసుకో, ఇబ్బంది ఏం లేదు, పేమెంట్‌కి ఇబ్బంది ఏం లేదంటాడు. వాడు సింపుల్‌గా అడుగుతాడు. సో డిఫరెంట్ మైండ్ సెట్ అన్నట్టు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే హౌ దట్ కస్టమర్ ఈజ్ బిహేవింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసిన తర్వాత యూ కుడ్ సీ ఇక్కడ ఏమవుతుంది? దిస్ ఈజ్ ద ప్లేస్ అండ్ బిడ్డింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ అండి. అంటే బిడ్డింగ్ విచ్ మీన్స్ వీఆర్ కాంటాక్టింగ్ టు దట్ పర్సన్ అన్నట్టు. హౌ మచ్ వీఆర్ బిడ్డింగ్ ఇక్కడ చూడండి, ముందే చెప్పాను. బిడ్ వేసేటప్పుడే డబ్బులు తీసేసుకుంటాడు. బిడ్ వేసి కన్ఫర్మ్ అయిన తర్వాత బిడ్ పేమెంట్ ఇస్తాడు చూసారా, అప్పుడు డబ్బులు తీసుకుంటాడు ఫ్రీలాన్స్ వాడు. ఓకే, సబ్స్క్రిప్షన్ అప్పుడు డబ్బులు తీసుకుంటాడు. ఈ బిడ్ 50 మంది వేసారనుకోండి, 50 మంది కన్నా పైన కనిపించాలని అంటే ఇక్కడ మళ్ళీ మనం డబ్బులు పే చేయాలి. ఆప్షనల్ అప్గ్రేడ్. అంటే మీరు కనుక $14.90 కడితే మీకు 100 బిడ్స్ వేసినా కానీ ఫస్ట్ ప్లేస్లో మీ ప్రపోజల్ కనిపించేలా పెడతాడు. ఇన్ని రకాల డబ్బులు అతను ఏం చేయకుండానే ఓకే ఫ్రీలాన్స్ వాళ్ళు డబ్బులు తీసుకుంటూ ఉంటారు. వరల్డ్ వైడ్ మొత్తం మీద ఎంతమంది కాంటాక్ట్ అవుతారు చూడండి మనలాంటి వాళ్ళు. సో ఇక్కడ వచ్చేసి బిడ్డింగ్ అమౌంట్ నేనేమంటున్నానంటే ఓకే, ఐ విల్ గో విత్ ఇక్కడ లాజిక్ ఏంటంటే 5,000 వేసాం అనుకోండి, ఇక్కడ ఇతనికి 500 కట్టాలి. ఎవరికి? ఫ్రీలాన్స్ వాడికి. ఒకవేళ నేను బాగా చేస్తానని చెప్పి ₹9,999 వేసాం అనుకోండి, వీడికి ₹1,000 కట్టాలి. అర్థమైందా? డిడ్ యూ అండర్స్టాండ్ అండి? సో అంటే మన చేతికి వచ్చేది ₹8,999 మాత్రమే. ఫ్రీలాన్స్ వాడికి వచ్చేది ఏంటంటే
ఈ పేమెంట్ అనేది వస్తుంది. ఎన్ని రోజుల్లో మీరు చేస్తారు? యథార్థంగా 20 రోజుల్లో అవుతుందని చెప్పామనుకోండి, తీసుకోడు. అస్సలు మీకు బీభత్సంగా 3 రోజులే చేసేద్దాం సార్ అని చెప్పేసాను. అది అవ్వదు అన్న విషయం మనకు తెలుసు, వాడికి తెలుసు. కానీ 3 రోజుల్లో ఎలా చేస్తారనేది క్వెషన్ వస్తది. అప్పుడు మనం చెప్తాం. ఓకే. ఈ లాజిక్స్ నేను రేపు చెప్తాను. సో, ఇక్కడ మీరు బిడ్ రాయొచ్చు. హాయ్ అని ఫస్ట్ పేరా అంటే 10 పేరాలు, 20 పేరాలు రాయొద్దు. యూట్యూబ్‌లో సినిమా అయితే ఎక్కువ సేపు చూస్తారు గానీ, ఒక సందేశం, మెసేజ్ అయితే షార్ట్స్‌లోనే చూస్తారు గానీ, లెంథీ వీడియో చూడట్లేదు ఇప్పుడు. పబ్లికల్‌లో గూడా షార్ట్ ఫిల్మ్, షార్ట్ మెసేజెసే చూస్తున్నారు. ఎనఫ్ టైమ్ వేస్ట్. గంటలు గంటలు కూర్చొని బుగ్గ కింద చేయి తలనొప్పి వచ్చేదాకా మెసేజ్ చూడటం దండగ. 4 పాయింట్‌లో తెలిస్తే చాలు. విషయం ఏంటనేది తెలిస్తే చాలు. అలాగా ఇక్కడ మీరు హూ యూ ఆర్, ఐఎన్‌టిఆర్‌ఓ, ఇంట్రడక్షన్ టు యూ, యువర్ ఎక్స్‌పీరియన్స్, యువర్ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ అనండి. తర్వాత రెండో అంటే 2 లైన్లు, 3 లైన్లు అంతే. ఓకే. అబౌట్ దట్ ప్రాజెక్ట్ ఏంటి? ఎలా ఉంది? ఏంటి? అనేది. హౌ యూ కెన్ డూ అనేది. ఓకే. వాట్ ఈస్ హిస్ రిక్వైర్మెంట్? అంటే బిడ్డర్ యొక్క REQUIREMENTS రిక్వైర్మెంట్స్. ఓకే. CONCLUSION. తర్వాత ఐ ఐ థింకు మీరు నన్ను కాంటాక్ట్ అవుతారనుకుంటున్నాను. ఈ టైప్ ఆఫ్ డైలాగులు వద్దు. ఇమ్మీడియేట్‌గా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే. నేను ఇమ్మీడియేట్‌గా మీ వర్క్ స్టార్ట్ చేస్తాను అని తొందర చేయండి. ఫోర్స్ చేయండి. అప్పుడు అతను ఇమ్మీడియేట్‌గా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాడు మీరు చెప్పినట్టే. మీరు దయచేసి ఇదన్నీ ఆలోచించుకొని ఒక నిర్ణయానికొచ్చి నన్ను సంప్రదించగలరు అన్నారనుకోండి. ఆడు సంప్రదించడు. ఓకేనా? సో, ఇమ్మీడియేట్‌గా ఇచ్చేసేయండి. ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ చేసేద్దాం. 3 డేస్‌లో మీకు ఇచ్చేద్దాం అనంటే, మిమ్మల్ని కాంటాక్ట్ అయిన తర్వాత మనం అతనితో డిస్కస్ చేసి, ఓకే. ఇంత టైం పడుతుంది అని కన్విన్స్ చేసి, ఎలా పాసిబుల్ అవుద్ది 2, 3 రోజుల్లో అని అతనితోనే మనం మాట్లాడి, కన్విన్స్ చేసి ప్రాజెక్ట్ మనం తీసుకోవచ్చు. ఇనీషియల్‌గా మీ మెసేజ్, మీ ప్రపోజల్ చూడాలి అనంటే, దీస్ ఆర్ ద కీ పాయింట్స్ టు అట్రాక్ట్ దట్ కస్టమర్. కస్టమర్ అట్రాక్ట్ అయ్యి మీ దగ్గరకొస్తేనే కదా! మీరు చెప్పేది వినేది. మీరు చెప్పేది వింటేనే కదా! మీ దగ్గర సబ్జెక్ట్ ఉన్నదని తెలిసేది. మీ దగ్గర సబ్జెక్ట్ ఉందని తెలిస్తేనే కదా! మీకు ప్రాజెక్ట్ ఇచ్చేది. ఇది ఓకే. ప్రొసీజర్ అన్నట్టు. ఒక ప్రాజెక్ట్ తీసుకోనీకి. రికార్డ్ అవుతుంది. నేను సెండ్ చేస్తానండి మీకు. నో ఇష్యూ. డీటెయిల్డ్‌గా చూడండి. ఆఫ్టర్ ఓకే. బిడ్ ఇచ్చిన తర్వాత రైట్ యువర్ బిడ్ విత్ ఏఐ. ఇదిగోండి ఇక్కడ ఈడు కూడా ఏఐ దగ్గరకొచ్చాడు. అంటే మనం రాయకుండానే ఏఐ రాసిద్దనమాట. ఓకే. సో, కీవర్డ్స్ ఇచ్చాంగా వాటిని బేస్ చేసుకొని అది రాస్తుంది. స్టార్ట్ యువర్ ఫ్రీ ప్లస్ మెంబర్‌షిప్ ట్రయల్. మళ్ళీ ఏఐ అసిస్టెంట్స్ కావాలంటే మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండని మళ్ళీ వీడు మనకు మళ్ళీ మనమే వాడికి టోపీ పెడుతుంటే వీడొచ్చి మళ్ళీ ఇంకో టోపీ పెడతాడు. ఈ మార్కెట్‌లో ఈ ఫ్రీలాన్సింగ్ మార్కెట్‌లో భలే ఉంటది. ఓకే. మనం వాడికి టోపీ పెట్టే లోపల మన తల మీద టోపీ ఉంటది. అంటే వీడు పెట్టేస్తాడు. ఖచ్చితంగా నువ్వు తీసుకోవాల్సిందే అని. సో, ఫ్రీ అన్నారు కాబట్టి తొందరపడి నొక్కేసేయకండి. సో, ఆ తర్వాత నొక్కిన తర్వాత దాన్ని ఎలా వదిలించుకోవాలో మళ్ళీ దానికొక పెద్ద ప్రొసీజర్ ఉంటది. ఓకే. సో, అందుకోసమని అవసరం లేదని క్లిక్ చేసేసేయండి. నో ఇష్యూ. సో, ఇక్కడొచ్చేసిన తర్వాత రైట్ మై బిడ్ అన్నాం కదా! రైట్ కాదు సబ్మిట్ కొట్టాలి ఇక్కడ. ఎక్కడుందది? ఇదిగోండి మై ప్లేస్ బిడ్ అని ఇక్కడ క్లిక్ చేశారనుకోండి. పేమెంట్ అడుగుద్ది మళ్ళీ. ఇక్కడ కూడా నొక్కొద్దు. ఇక్కడ క్లిక్ చేయడానికి ఎక్కడో ఒక బటన్ ఉంటది. ఓ మూలన పెడతాడు దాన్ని మాత్రం. హ్మ్. ప్రాజెక్ట్ మైల్‌స్టోన్ ఎంత? ఇనీషియల్లీ నాకొక 2000 ఇవ్వండి చాలన్నట్టు మనం మైల్‌స్టోన్ అనేది పెట్టేసేసి ఇదిగోండి ఇదేలెండి. దీంట్లో చెక్ బాక్స్ లేదుగా. సో, ప్లేస్ బిడ్ అనేసేయండి. ఓకే. కనబడిన బటన్ మొత్తం నొక్కబాకండి. ఓకే. ప్లీజ్ కంప్లీట్ ఆల్ ద ఫీల్డ్స్ కరెక్ట్‌లీనా? అంటే ఇక్కడ ఏదో వాలిడేషన్‌లోని ఇక్కడ మనం ఏంటంటే నేనేమంటున్నానంటే హాయ్ ఐ వుడ్ ఇక్కడ మినిమమ్ క్యారెక్టర్ లిస్ట్ ఇస్తాడు. అన్నీ రిస్ట్రిక్టెడ్‌గా ఉంటది. కానీ మిగతా ప్లాట్‌ఫామ్‌లో ఇది ఈజీగా ఉంటుందన్నమాట. హాయ్ ఐ వుడ్ లైక్ టు డూ యువర్ వెబ్‌సైట్ విత్ డిఐజిఐటిఏఎల్ డిజిటల్ MARKETTING మార్కెటింగ్ విత్ SEO, SUPPORT సపోర్ట్. ఓకే. హియర్ ఐ యామ్ రెడీ టు డెవలప్ యువర్ వెబ్‌సైట్. ప్లీజ్ CONTACT కాంటాక్ట్ మీ DIATETELY ఇమ్మీడియేట్‌లీ అండ్ థాంక్ యూ అని క్లిక్ చేసి జస్ట్ గో ఓవర్ దేర్ అండ్ డూ ప్లేస్ బిడ్. ప్రతీదీ స్టడీ చేసి
క్లిక్ చేయండి. స్టడీ చేయకుండా క్లిక్ చేస్తే బుక్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఎక్కడుందాం? మన ప్రపోజల్ రూ. 9,999 ఇచ్చాం కాబట్టి 3 డేస్‌లో చేస్తాం అన్నాం కాబట్టి ఇనీషియల్‌గా ఇలానే చూపిస్తదన్న. ఓకే. ఇక్కడ అల్గోరిథం పనిచేస్తుంది. ఎంతమంది ఇచ్చారో చూడండి. మీకు ఒకవేళ ఫ్రీలాన్సర్ కావాలంటే యూ కెన్ కాంటాక్ట్ ఓవర్ హియర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తనుంది. ఇక్కడొచ్చేసి యూ కెన్ కాంటాక్ట్ దెమ్. తను చూడండి బంగ్లాదేశ్ నుంచి. తను ఇండియా నుంచి. ఓకే. తను ఫిగ్మా, మోటిఫ్, పీహెచ్‌డీ, యూఐ, యూఎక్స్ అంట. ఇలా డిఫరెంట్ టెక్నాలజీస్ అనేది ఉంటారన్నట్టు. సో, మోర్ ఓవర్ ఇక్కడొచ్చేసి వీళ్ళని క్లిక్ చేస్తే ఇక్కడే లింక్ ఉంటది కదా! క్లిక్ చేస్తే వాళ్ళ పోర్ట్‌ఫోలియో యూ కెన్ సీ. వీళ్ళెలా చేశారు? వాళ్ళకెన్ని ఇక్కడ చూడండి 5 స్టార్ రివ్యూస్ వచ్చాయి. 167 కాంటాక్ట్స్. ఓకే. 6.7% ఎర్నింగ్స్ వచ్చాయి. అండ్ హి ఈస్ ఫ్రమ్ ఇండియా. అదిగోండి ఇతను చూసారా? డాలర్స్ పర్ అవర్ $30 అని ఇచ్చారు. అదే చెప్తున్నాను గదా! $30 ఆన్ టైమ్ సబ్మిషన్ ఎన్ని ప్రాజెక్ట్స్ చేశాడు? ఆన్ బడ్జెట్ ఎన్ని చేశాడు? యాక్సెప్ట్ రేట్ ఎంతుంది? రిపీటెడ్ హై రేట్ రొటేషన్ ఎంతుంది? ఓకే. రేషియో ఎంతుంది? కైండ్ ఆఫ్ థింగ్స్ ఇలా డిఫరెంట్ పోర్ట్‌ఫోలియోస్ మిగతా వాళ్ళయి చూసుకొని మీది చేసుకోండి. అప్పుడు మీరు ఎంత అట్రాక్టివ్‌గా చేసుకోవాలనేది వస్తుంది. ఇతను బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఏఆన్ టెక్నాలజీస్, డాట్ నెట్ ఎంవీసీ మీద ఉన్నాడు. ఇలా ఒక 4, 5 పోర్ట్‌ఫోలియోస్ మీరు చూసిన తర్వాత ఫస్ట్ డమ్మీ అకౌంట్ ఈమెయిల్ ఐడీ క్రియేట్ చేసి దాంతో ట్రై చేయండి. ఒక అవగాహన వచ్చిన తర్వాత మెయిన్ అకౌంట్‌తో కనెక్ట్ అవ్వండి. అక్కడ నుంచి మీ ఫేస్‌బుక్ అకౌంట్ ఒక మెయిన్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. మీ అకౌంట్ ఏదన్నా బ్యాంక్ అకౌంట్ ఉంటే అది క్రియేట్ చేసుకొని కనెక్ట్ చేసుకొని చేసుకోండి. ఓకేనా? ప్రీవియస్ ఈ బిడ్స్ అనేది చూసి 6 బిడ్స్ ఫ్రీగా ఇస్తాడు గదా! అయి చూసి ఆ బిడ్డర్స్ ఎలా గ్రాఫిక్స్ చేసుకున్నారు. ఇందులో క్యాన్వా గూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఇయన్నీ ప్రీవియస్ వర్క్స్ ఎలా చేసుకోవాలి ఇయన్నీ చూసి చేసుకోండి. ఇబ్బందేం లేదు.